వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. లాస్ట్ క్లాస్లో లైకోపోడియం అనే ఔషధం డ్రగ్ గురించి చెప్పుకుంటాము. లైకోపోడియము కొంతవరకు చెప్పుకున్నాము. తర్వాత ఏంటనేది చూద్దాం. అయితే చాలా పెద్ద మెడిసిన్ అండి ఇది. చాలా పెద్ద డ్రగ్. దీని యొక్క పట్టు దొరికితే ఎన్నో దీర్ఘవ్యాధులన్నీ నయమైపోతాయి. కరెక్ట్గా పట్టుకోగలిగితే మనం కొంత ప్రయత్నం చేద్దాం. మనం కూడా లైకోపోడియం డ్రగ్ మెడిసిన్ హోమియోపతి మందు 3 మయాజముల మీద పనిచేస్తుంది. డీప్ యాంటీమయాజిక్ మెడిసిన్, యాంటీసోరిక్, యాంటీసిపిలిటిక్, యాంటీసైకోటిక్, వెరీ బ్రాడ్. అన్ని జీవి యొక్క అన్ని సిస్టమ్స్ మీద పనిచేస్తుంది. వెరీ డీప్. కొన్ని సంవత్సరాల లోపల ఉన్న వ్యాధిని కూడా నయం చేసేయగలదు. లోపల తత్వంలోకి లోతుగా వెళ్ళి నయం చేయగలదు. అంటే హనుమాన్ యొక్క గొప్ప ఔషధ కళాఖండాల్లో ఇదొకటి అని చెప్తారు లైకోపోడియం. అన్ని భాగాలు, అన్ని రక్తనాళాలు, ఎముకలు, లివర్, హార్ట్, జాయింట్స్ అన్నిటి మీద పనిచేస్తుంది. ఇంకా అనేక వ్యాధులు నివారణ చేస్తారు. ఈ వ్యాధులు అన్నీ చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్. ముందుకెళ్దాం. ఇక్కడ ఒక్కసారి మనం ఏంటంటే లిస్ట్ చిన్నదిగా కనపడుతుంది కానీ మొత్తం అంతా ఇందులోనే ఉంది. మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత జనరల్స్ చూద్దాం. ఇది జనరల్స్ కదా. ఇది జనరల్ లక్షణాలు. ఈ జనరల్ లక్షణాల్లో ఇది రైట్ సైడ్ ఎక్కువ అండి. కుడిపక్క ఎక్కువగా వ్యాధిగ్రస్తం అవుతుంది. అలాగే చిక్కుపోతూ ఉంటారు. రెండో పాయింట్, మొహం బాగా చిక్కుపోయినట్టు ఉంటుంది. మెడ కూడా చిక్కుపోయినట్టు ఉంటుంది. ఇమాసియేషన్ ఆఫ్ ఫేస్ అండ్ నెక్. ఒక ముసలోడి ఆకారం వచ్చేస్తుంది. ప్రిమెచ్యూర్ ఓల్డేజ్. భుజాలు కూడా చిక్కుపోయినట్టు ఉంటాయి. అయితే మక్కల దగ్గర నుంచి కిందకి మాత్రం లావుగా బలిష్టంగా ఉంటాడు. అయితే కింద అంతా మట్టసం దగ్గర నుంచి కింద అంతా లావుగాని పైన అంతా చిక్కుపోయినట్టు ఉంటాడు. ఆ జనరల్ ఫీచర్స్ మనకు తెలియాలి. కుడి పక్క వ్యాధిగ్రస్తం అవుద్ది, లేదా కుడి పక్క ఒక కంప్లైంట్ వచ్చి ఎడం పక్కకి వెళ్ళదు. రైట్ టు లెఫ్ట్, లేదా ఓన్లీ ఆన్ రైట్ సైడ్ చిక్కుపోతారు అనమాట. తర్వాత కోల్డ్ హీట్ మొడాలిటీ గురించి చాలా ప్రస్తావన చేయబడింది. ఇందులో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. అందరూ ఇక్కడ కొంచెం అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది ఏమి లేదండి. ఇక్కడ కోల్డ్ హీట్ మొడాలిటీ అంటే చలి పడుతుందా వేడి పడుతుందా పేషెంట్కి అనేది కదా. మరి తలకి చర్మానికి చల్లదనం కావాలి. వేడి వల్ల తేడాలు వచ్చేస్తాయి. మిగతా శరీరం అంతటికి వెచ్చదనం కావాలి, చలి పడదు. ఆపోజిట్, తలకి చర్మానికి చల్లగా ఉండాలి, వేడి పడదు. దానికి ఆపోజిట్ మిగతా బాడీకి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. కోల్డ్ హీట్ మొడాలిటీ అంతే. చాలా కంప్లైంట్స్లో ఇది ఇలా కోల్డ్ హీట్ మొడాలిటీని అలా చెప్తానే ఉంటారండి. ఎక్కడెక్కడెక్కడ తగిలిందో మనం చూద్దాం. తర్వాత స్టమక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్టమక్ కూడా చూసాను. లైకోపోడియం స్టమక్ చాలా స్పెషల్ అనమాట. ఏంటి ఆ స్పెషల్ అంటే ఇది గ్యాస్ ఫార్మేషన్ అండి. ఫుల్ కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. అంటే ఓ తేనుపులు వస్తూ ఉంటాయి. ఫ్లాటస్ అపాన్వా అయిపోతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి పడని ఉన్నాయి ఫుడ్లో. స్టమక్ గురించి చెప్పుకుంటాం కదా. మరి పడని ఏంటంటే ఆయిస్టర్స్ పడవు. ఆయిస్టర్స్ అయితే రొయ్యలు పీతలు పడవు. షెల్ ఉన్నాయి పడవు. మాస్టర్ అయితే వేరుశనకాయలు కూడా వద్దాను. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చర్మం దగ్గరికి వచ్చేటప్పటికి చర్మంలో మనకి పుళ్ళు ఏర్పడతాయి. అల్సర్స్ చాలా డీప్గా లోతుగా అండి. ఏదో చిన్న హెయిర్ లోపలికి పంపితే అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందట. అంత లోతైన పుళ్ళు పడిపోతాయి అనమాట. ఇక్కడ కూడా చర్మానికి కోల్డ్ హీట్ మొడాలిటీ ఎలాగండి. ఇది తలలాగే. అంటే వేడి పడదు. వేడికి ఏమవుద్దంటే నూకలాగా మొత్తం అంతా చిన్న చిన్న దద్దుర్లు వచ్చేస్తాయండి. చిన్న చిన్న ఎర్ర పొక్కులు వచ్చేస్తాయి. హైవ్స్ అంటాం.
లేదా దద్దుర్లు ఇలా చారచారలా దద్దుర్లు వచ్చేస్తాయి వేడికి, ఒక్కకి ఎపిస్ లాగా. చల్లదనం బాగుంటుంది చర్మానికి, తలకే చర్మానికి. అది గుర్తుపెట్టుకోవాలి మరి. తర్వాత మైండ్లోకి వద్దాం. ఇప్పుడు మైండే మెయిన్ అండి. లేకపోవడం అంతా మైండ్లోనే ఉంది. మైండ్లోకి వచ్చేటప్పటికి అంటే ముందు ఫస్ట్ కొంచెం అలసిపోయినట్టుగా అయిపోతారు వీళ్ళు, మానసికంగా అలసిపోయి ఉంటారండి. టైర్డ్ మైండ్, మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడమే కదా ఇంకోటి, నేను ఇది మర్చిపోతాను అది మర్చిపోతాను అని భయాలు కూడా ఉంటారు. మర్చిపోతాను అని భయం. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం ఉండదండి వీళ్ళకి. కొత్త వాళ్ళని పలకరించడం, కొత్త కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నచ్చదు. అంచేత ఒకళ్ళే ఉండడానికి ఇష్టపడతారు. అలాగని చెప్పి ఒకళ్ళే ఉండడానికి భయం. అంచేత ఒక గదిలో ఉంటాడు, పక్క గదిలో ఎవడో ఒకడు ఉండాలన్నమాట అండి. సైడ్ రూమ్లో ఎవడో ఒకడు ఉండాలి, సింగిల్గా ఉండలేడు. ఎందుకంటే సింగిల్గా ఉండలేదంటే పక్క గదిలో ఉండాలి. తనతో పాటు ఎవరో ఉంటే ఇష్టం ఉండదు. అలా ఉంటుంది అన్నమాట. ఫియర్ ఆఫ్ పీపుల్, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు. పక్క గదిలో ఒకరిని పెట్టుకుంటాడు, తను మాత్రం ఒక్కడే ఉంటాడు. తర్వాత నలుగురిలో సరిగ్గా మాట్లాడలేనేమో, నేను నలుగురిలోనే కంపీట్ చేయలేనేమో, నేను సరిపోనేమో, ఏదైనా వాదించడానికి కానీ, ఏదైనా మాట్లాడడానికి కానీ, ఒక ఆర్గ్యూ చేయడానికి కానీ నేను సరిపోనేమో అన్న ఒక ఇన్ఫీరియారిటీ, ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. అది అన్నిట్లోనూ దొలుతూ ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఏమో ఎగ్జామినేషన్లో మర్చిపోతానేమో, ఎగ్జామినేషన్ సరిగ్గా రాయలేనేమో అనిపిస్తూ ఉంటుంది. అలా లాయర్ గారి కోర్టులో వాదించలేనేమో అనిపిస్తూ ఉంటుంది. టీచర్కి వెళ్ళి పాఠం సరిగ్గా చెప్పలేనేమో. చిత్రం ఏంటంటే పాఠం సరిగ్గా చెప్పలేనేమో భయపడతా భయపడతా వెళ్తాడు. వాడికి వెళ్ళి మొదలెట్లోకి రాయమని చాలా చక్కగా చెప్పేస్తాడు. అలా ఉంటుంది. ట్యూబ్ లైట్ లాగా ముందు మిల్క్ 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 ఉంటుంది, తర్వాత బళ్ళు అని కాంతి వచ్చేస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ. అది మైండ్లో ఆ రకమైన పిరికితనం ఉంటుంది అన్నమాట. అంటే కవార్డిస్ అంటారు. కవార్డిస్ అంటే ఇదొక ఆ, పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం గట్టి డామ్డు అని బాడాయి కవులు చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే ఏమో ఏదో చేసేస్తాడు అనుకుంటాం మనం. తీరా ఆడికి వెళ్ళి గొడవ మొదలెట్లోకి అడిపోయి పారిపోతాడు. అది కవార్డిస్ అంటే పారిపోవడం అన్నమాట. ఏంటి, ఒక ఒక సంఘటన నుంచి భయపడి పారిపోవడం. ఆ సంఘటన జరిగేదాకా పెద్ద ధైర్యవంతుల్లాగా వెళ్తాడు. ఒక సోల్జర్ యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని అందరినీ నేను మొత్తం పూర్తి చేసి వచ్చేస్తాను, యుద్ధం నెగ్గించేస్తాను అన్నవాడు అలా ఆడికి యుద్ధకి వాళ్ళు పాల్చుకుంటున్నట్లోకి ఆడిపోయి పారిపోయారు. అది కవార్డిస్. అది లైకోపోడియంలో బాగా ఉంటుంది. ఇంకా కొంచెం జనాలు బేగా నమ్మడం, అందరూ దగా చేస్తారేమంటారు, పిల్లల్ని వదిలేసి పోతారండి. ఒక కేసు కూడా చెప్పాను. తర్వాత హెడ్కి సంబంధించి అయితే ఏంటి, ఇవి ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, చాలా పెద్ద డ్రగ్ కదా ఇది. ఆడికి వెళ్ళాక ఆ డీటెయిల్స్ అన్ని మిస్ అవుతాం అన్నమాట మనం. ఆల్రెడీ మీ మైండ్లో అవన్నీ ఒక షెల్లో పడిపోయాను అనుకోండి, ఎన్ని చెప్పుకున్నా వీటి గురించి ఎక్స్పాండ్ చేసి చెప్పుకుంటాం కనుక మర్చిపోం ఇంకా. ఇంకోటి ఏమిటంటే పిరికితనం ఉంటుంది. పిరికితనాన్ని కప్పించుకోవడం కోసం అడావుడు చేస్తూ ఉంటారు పైకి, లోపలేమో భయపడతా ఉంటాడు. డిక్టేటర్లా ప్రవర్తించాడు, మాట్లాడతాడు. డిక్టేటర్లా పవర్ కోసం తాపత్రయపడతాడు. ఇవన్నీ ఉంటాయి. ఇంకా లోకుగా ఉన్నవాడేమో వాయించి తినేస్తాడు. ఆ పెద్ద పరిస్థితుల దగ్గర ఏమో దండ కట్టేసుకుని అతి వినయంతో ఉంటాడు అనమాట. చిన్నవాళ్ళు మాత్రం పట్టుకుని ఇంకా దులిపేస్తుంటాడు. అది అది లైకోపడంలో బాగా తెలుస్తుందండి. అంచేత హార్డ్ టు ఇన్ఫీరియర్స్, ట్రైన్డ్ టు సుపీరియర్స్ అని ఒక పాయింట్ చెప్తా ఉంటారు దీని గురించి. ఇంకా హెడ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఉన్నాయి అక్కడ మనం చెప్పుకుందామండి. చాలా ఉన్నాయి. ఈ లైకోపోడియం అంటే మనకి విశ్వరూపం అండి ఇది. సరిగ్గా మైండ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఇక్కడ జస్ట్ మీకు గుర్తుండడానికి కొన్ని చెప్తున్నాను. హెడ్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ తలనొప్పులు ఉంటాయండి. దీనికి అన్ని కూడా ఈ అజీర్ణ వ్యాధితో కలిపి ఉంటాయి, గ్యాస్ ఫార్మేషన్తో కలిపి ఉంటాయి. 4 to 8 వీళ్ళకైతే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అగ్రివేషన్ టైం. అంచేది 4 నుంచి 8 దాకా తలనొప్పి వచ్చినా ఏ జబ్బు వచ్చినా ఈవినింగ్ 4 to 8 అంటే హెడేక్ 4 to 8 వస్తుంది అన్నమాట. అలాగే తల మీద అనేక ఎరప్షన్స్ వస్తాయి. చెవులు వెనకాల ఏ ఎరప్షన్స్ వచ్చి తల మీదకి పైదాకి వెళ్ళిపోతాయి, మా మీదకి వచ్చేస్తుంటాయి. ఎరప్షన్స్ అంటే చర్మవ్యాధులు. అలా కళ్ళలో కళ్ళకలకి వస్తుంటుంది. కళ్ళు నీరు గారిపోతూ ఉంటాయి, కళ్ళు ఎర్రబడతా ఉంటాయి. చెవులు చెవుల్లో ఏంటంటే చెవులో నాడి కారుతూ ఉంటుంది, లాడి ఆటోరియా. చెవులు వెనకాల కట్ అయినట్టుండి అక్కడి నుంచి పసుపచ్చగా రసి పిక్చర్ కట్టడం అయ్యే ఉంటాయి. ఒక పిక్చర్ కూడా చూపిస్తాను. ఒక డాక్టర్ గారు, గ్రేట్ డాక్టర్ మాణికం గారు అని ఉన్నారు, ఆయన క్యూర్ చేశారు అనమాట. చాలా కేసులు చేశారు ఆయన.
అందులో ఒక పిక్చర్ లైకోపోడియం కూడా ఉంది, అది ఇందులోనే మీకు ఈ క్లాస్లో చూపిస్తారు. అలా చెవులు వెనకాల చర్మ వ్యాధులు ఉంటాయన్నమాట ఎక్కువ. అవే మొహం మీదకి తల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి చెవులు వెనకాల నుంచి, కట్ అయినట్టుగా ఉంటాయి అక్కడ. అలాగే నోస్కి సంబంధించి నైట్ నోస్ బ్లాక్ అయ్యి ఉంటాయి అన్నమాట. ముక్కులు మూసిపోవడాలు అయి ఉంటాయి. ఫేస్లో మరి లైకోపోడియం ఏంటంటే వెదర్డ్ అంటే ఒళ్ళిపోయినట్టుగా అయిపోద్ది, అయిపోయి పాలిపోయినట్టు అయిపోద్ది. ఇక్కడ పెక్యులారిటీ ఏంటంటే లైకోపోడియంలో ఆ మొహం ఏదైనా కొంచెం బాధగా ఉందనుకోండి లోపల, ఆ, ఏదో నొప్పిగా ఉందనుకోండి, మొహం ఇలా ముడతలు పడి నుదురు ఇలా ముడతలు పడి ఉంటుంది, ఫోల్డింగ్స్. ఆ నుదురు మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. అందులో కొన్ని సీరియస్గా ఉండే ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూమోనియా, ఫ్లోరసీ, ఇలాంటి. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు నీరు పట్టడం, ఫ్లోరసీ అంటే ఫ్లోరా అని పొర ఊపిరితిత్తులు చుట్టూరు ఉంటది, ఆ పొర వాసి చాలా పెయిన్ఫుల్గా ఫీవర్తో వచ్చేస్తారు. న్యూమోనియా, ఫ్లోరసీ ఇలాంటి వ్యాధుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి కానీ పెద్ద ఎవరు వచ్చినా ఆ బాధతోటి ఆ మొహం ఇలా చిట్లింతోకి నుదురు ఎలా ఒక దుప్పట మడతెడితే ఎలా అయితే ఫోల్డ్స్ వస్తాయో అడ్డంగానే అలా ఫోల్డ్స్ వచ్చేస్తాయి అనమాట. ఆ ఆ నుదురుని బట్టి రింకిల్స్ అంది ఫోర్ హెడ్, దాన్ని బట్టి లేకపోవడం అని పట్టుకోవచ్చు అనమాట. అక్కడ చాలా క్యారెస్టిక్ ఫీచర్ అది. అలా గొంతుకు ఏదైనా వాపు వచ్చిన ఫోర్ త్రోట్, ఏ ఇబ్బంది వచ్చినా గొంతుకి కుడి పక్క వస్తూ ఉంటుంది, రైట్ సైడ్ కదా మరి. టాన్సిల్స్ వస్తే రైట్ సైడ్ వస్తూ ఉంటాయి. అలాగే అలాగే ఇంక స్టమక్కి సంబంధించిన అబ్డామిన్కి సంబంధించి చాలా లక్షణాలు ఉంటాయి లైకోపోడియంలో. అయినా గ్యాస్ ఎప్పుడు తేలుస్తూ ఉంటాడో. స్టమక్కి సంబంధించిన ఇంకోటి ఏంటి మెయిన్, దాన్ని బట్టే లైకోపోడియం ఎలాగైతే అక్కడ ముదురు మీద ముడతలు పడితే లైకోపోడియం అనుకుంటాం, అలాగే మెయిన్గా ఇంకో పాయింట్ ఏంటంటే ఆకలి చేస్తే బాగా తినేస్తాను అనుకుంటాడు, సరిగ్గా కూర్చుని ఒక ముద్ద పెట్టుకుంట్లోకి కడుపు నిండిపోయినట్టుగా ఉండదు, వద్దు అనిపించేస్తా ఉంటాడు. దాన్ని ఏమంటారంటే ఈజీ సాటిటీ. ముందు ఆకలిగా ఉంటుంది, తిందామని కూర్చుంటే సాటిస్ఫై అయిపోతా అంటే ఎంతో తింటాం, 2-3 ముద్దలు దీంట్లో కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. అది లైకోపోడియంకి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్, మెయిన్ ఫీచర్ అనమాట అది లైకోపోడియం మనం గుర్తుపట్టడానికి. అలాగే స్టమక్ అల్సర్స్ మనం ఏమనుకున్నామండి, తలకి చర్మానికి తప్ప మిగతా అన్నిటికీ కూడా వేడి నీళ్ళు తాగితే బాగుంటుంది. క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్లో వేడి తాగితే బాగుంటుంది, ఆర్సినిక్ ఆల్బమ్ లాగా. అంచేత అల్సర్స్ ఇవన్నీ కూడా కోల్డ్ హీట్ మొడాలిటీ చూసుకోవాలి, వెచ్చటే బాగుంటాయి. చలి ఏదైనా చల్లటి తాగాయంటే చాలా తేడా వచ్చాయి. అబ్డామిన్ గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు చేనులు వస్తూ ఉంటాయి. కిడ్నీస్ ఉన్నాయి చూసారండి, కిడ్నీస్లో కుడి కిడ్నీ రైట్ సైడ్ మరి ప్రాబ్లం వచ్చేసి కుడి కిడ్నీ రైట్ కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే కిడ్నీలో రాళ్ళు వస్తే కుడి పక్క. అలాగే వీళ్ళకి యూరిన్ నైట్ టైం విపరీతంగా అయిపోతుంటుందండి, పగల కంటే రాత్రులు ఎక్కువ అయిపోతుంది. పిల్లలు అయితే పాస్ పోసేస్తారు, బెడ్ వెట్టింగ్ పక్కలో పాస్ పోసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లైకోపోడియంలో ఉంటాయండి. అలాగే మేల్ సెక్చువల్ ఆర్గాన్కి సంబంధించి లైకోపోడియం అంత ఫేమస్. ఏంటంటే నపుంసకత్వం లేదా ఇంపార్టెన్సీ ఉంటుంది అనమాట. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఉండదు, చేత నేను సరిపోనేమో అని ఫీలింగ్ ఉంటుంది, అధైర్యం ఉంటుంది. అధైర్యం మీద ఏమిటంటే అతను ఇంపార్టెన్సీ వచ్చేస్తారు అన్నమాట. అలాగే మేల్లో పోస్టేట్ ఎన్లార్జ్మెంట్, పోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ వస్తుంది అనమాట. ఇంకా ఫిమేల్ దగ్గరికి వచ్చేటప్పటికి వావరీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కుడి పక్క రైట్ వావరీ, రైట్ సైడ్ అగ్రివేషన్ కదండి మరి. అలాగా ఇంకోటి ఫిమేల్లోనే ఫస్ట్ మెన్సెస్ మెచ్యూర్ అవరు బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు. కొన్ని కేసులు బాగా తగ్గినాయండి. మనకి ఏంటంటే ఇది ఒక కేసు అంతే, కానీ వాళ్ళకి జీవితం టర్నింగ్ పాయింట్. చెత్తకి సంబంధించి ఏంటంటే ఆత్మ, న్యూమోనియా, ఫ్లోరసీ ఇటువంటి శ్వాసకోశ వ్యాధి వస్తాయి. చాలా వాటితో లైకోపోడియం ఇండికేట్ అవుతా ఉంటాయి. వీళ్ళ తత్వం రీత్యా ఏంటంటే వీక్ కాన్స్టిట్యూషన్ వీళ్ళు. ఎలాగైతే ఎక్కువ రేటు బెల్డాన్ రొబస్ట్ రక్త పుష్టి ఎలా అయితే ఉంటుందో వీడికి అలాగా వీక్ ఫెలోస్ అనమాట. వీక్ ఫెలోస్ చిక్కుపోయి ఉంటారు, మొహం మెడ చిక్కుపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేయడం అంటే ఇది మనం చెప్పుకున్న ఇప్పుడే రైట్ సైడ్, రైట్ టు లెఫ్ట్ అయిపోయింది. మొహం చిక్కుపోయి ఉంటుంది, మెడ కూడా చిక్కుపోయి ఉంటుంది. తలకి చర్మానికి వేడి పడదు, అది ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. తల చర్మం వేడికి తట్టుకోలేవు, మిగిలిన శరీరం అంతా చలికి తట్టుకోలేదు, వేడికి బాగుంటుంది.
కోలిగేట్ మొడాలిటీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఆ మెటీరియల్. అంచేత మనం ఒకటికి రెండు సార్లు మనం దీన్ని మళ్ళీ క్లారిటీ కోసం చెప్పుకున్నాం అనమాట. ఇదంతా కోలిగేట్ మొడాలిటీ ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పేసుకున్నాం. ఇంకోటి శరీర పరిశ్రమకు ఓర్చుకోలేదండి ఎగ్జర్షన్కి. కొంచెం గట్టిగా ఏదన్నా ఒక గుట్టెక్కినా మెట్లు ఎక్కినా ఓ ఆయాస పడిపోతా ఉంటాడు. అది నీరస పడిపోతా ఉంటాడు, ఆయాస పడిపోతా ఉంటాడు, నొప్పేస్తా ఉంటాడు, ఉక్కిరి బిక్కిరి ఊపిరి అన్నట్టుగా అయిపోతుంది. అదనమాట ఇది. తర్వాత ఇది కోలిగేట్ మొడాలిటీ మళ్ళీ మనం చెప్పుకున్నదే ఆల్రెడీ మనం వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఇదంతా కదలిక వల్ల కూడా బాధలు తగ్గుతాయి. మూమెంట్ ఎమ్యులరేషన్ ఉంది రూల్ స్టాక్స్ లాగా. మాత్రం ఇది కూడా కోలిగేట్ మొడాలిటీ. తలనొప్పి వెడికి ఎక్కువ అవుతుంది అంతే కోలిగేట్ మొడాలిటీ. ఎంత కెన్స్ మెటీరియల్ మెడిక కెన్స్ లో ఒక వ్యక్తి కనిపిస్తాడు అనమాట. లిస్టు బట్టి బట్టిగా కాకుండా ఒక వ్యక్తి ఉంటాడు ఇందులో. 4 to 8 అగ్రవాల్సి. సాయంత్రం 4 నుంచి 8 వరకు బాధలన్నీ ఉద్రేకము. మనం అలాగా చెప్పుకున్నాం. ఇది గ్యాస్ ఊపిరి అందదు, పైకి చనిపెట్టేస్తుంది, డయాఫ్రామ్ చనిపెట్టేది, గుండె దాడి వచ్చేస్తూ ఉంటుంది. అలా అలా కొంచెం పై పైన మళ్ళీ జస్ట్ కలెక్షన్ కోసం చెప్పు. నెక్స్ట్ ఈ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే గ్యాస్ పట్టేసినప్పుడు సౌండ్ అసలు భరించలేడు. అక్కడ పేపర్ పర్పర్ చెప్పినా సరే తట్టుకోలేడు, ఫెయిట్ అయిపోయినట్టుగా ఉంటుంది. యాంటిమ్ క్రూడ్, బొరాక్స్, నేట్రమల్ కూడా ఉంటుంది. అదనమాట ఆ సెన్సిటివ్నెస్ సౌండ్. గ్యాస్ ఎక్కువ ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు అనమాట. వీళ్ళకి పీతలు అవి పడవు, ఆయిస్టర్స్ అంటే రొయ్యలు పీతలు పడవని చెప్పడం. అలా పడని ఉల్లిపాయలు దేనికి పడవంటే తుజాకి ఉల్లిపాయలు పడవు, ఆక్సాలిక్ యాసిడ్, స్ట్రాబెర్రీస్ పడవు. అలాగే పడని అన్ని ఒక లిస్ట్ మనం పెట్టుకుందామండి ఒకసారి. ఒక లిస్ట్ పెడతాను. ఇంకా చర్మం దగ్గరికి వచ్చేటప్పటికి అల్సర్స్ ఉంటాయి, బాగా లోతుగా ఉంటాయి. ఉండి తలలాగే చర్మానికి కూడా వేడి పడదు, చల్లదనం బాగుంటుంది. పైన చర్మం కనిపిస్తూ ఉంటుంది కానీ అడుగుని చీము ఉంటుంది. మిగతా బాడీ అలాగే కోలిగేట్ మొడాలిటీ చెప్తున్నారు. మిగతా బాడీ చల్లగా ఉండాలి. మిగతా బాడీకి ఎలా ఉండాలండి? వేడి ఇష్టం. స్కిన్కి మాత్రం చల్లదనం, తలకి స్కిన్కి. అంచేత స్కిన్, వేడిలో స్కిన్ ఏమిటంటే శుభ్రం దద్దులు వచ్చేస్తాయి. మీరు ఏమన్నారు? నాడ్యూల్స్ పెద్ద పెద్ద పదువు కట్టేస్తుంది అనమాట వేడికి. తలకి చర్మానికి వేడి పడదు. వేడిలోకి వెళ్ళాడంటే చర్మం అంతా ఇలా దద్దులు ఉండలాగా వచ్చేసి పొడవుగా ఇలా చారికలుగా రెడ్ దద్దుర్లు వచ్చేస్తాయి, చారలు లాగా, స్ట్రైప్స్ లాగా. అది కాక ఇంకా నీటి పొక్కులు ఉంటాయి, అనేక రకాల చర్మవ్యాధులు ఉంటాయి. చెవులు వెనకాల కేసు చూపించాను మీకు. అలాగే ముక్కు కార్నర్స్లో జెనిటల్స్ మీద కూడా, జననేంద్రియాల మీద కూడా, ఇవన్నీ కూడా కట్ అయిపోయినట్టుగా ఫిషర్ డైరెక్షన్. ఆ ఫిషర్ నేను చూపిస్తాను, ఎలా కట్ అయినట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను, ఫోటో చూపిస్తాను. తగ్గిపోయింది అనమాట అతనికి మంది లైకోపోవడం చేసే కదా. ఇంకోటి పాత పుళ్ళు మానిన చోట అక్కడ ఏమిటంటే ఒక కంచుల్లాగా వచ్చేసి ఇక మానవయ్యి చాలా సంవత్సరాలు ఉండిపోతాయి. రిఫ్యూజ్ టు హీల్. తర్వాత ఇంకా డీసైఫర్ చేస్తే అంటే కోడ్ లాంగ్వేజ్ అనమాట లైకోపోడియం. నిజంగా ఫీబుల్నెస్ ఉంటుంది. ఆర్టరీస్, వెయిన్స్. ఫీబుల్ అంటే నీరసం ఒకటే, నరాల నీరసం అనుకుంటాం. ఆర్టరీస్, వెయిన్స్ ఇవన్నీ కూడా సర్క్యులేషన్ అదంతా కూడా ఓపిక లేనట్టుగా నడుస్తూ ఉంటుంది శరీరం అంతా, అన్ని ఫంక్షన్స్ కూడా. మామూలు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి అక్కడక్కడక్కడ కొన్ని స్పాట్స్లో తిమ్మిర్లు. ఒకసారి తల కింద అలా చేయి పెట్టుకుంటే ఆ స్థలంతా చెయ్యి అంతా మొద్దుబారిపోయినట్టుగా డెడ్లీ అలా ఉంటుంది. ఇంకా నడక కూడా కాళ్ళు పట్టు లేకుండా తూలుతో నడుస్తాడు. స్టాగరింగ్ అంటే తూలుతో నడవడం. ఒక్కోసారి ఇలా ఒకదానిపై తన్నేస్తాడు. క్లమ్జీనెస్, ఆక్వర్డ్నెస్ అంటే చేతిలో ఉన్నాయని జారిపోతూ ఉంటాయి, అంత వీక్ అయిపోతాడు. వణుకు, ట్రెంబ్లింగ్ అంటే వణుకు, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఆఖరికి అలసిపోయినట్టు మరుపు కూడా వచ్చేస్తుంది, మతి మరుపులాగా. కొత్త చోటుకి వెళ్ళాడు, కొత్త పనులు చేయలేడు, అతను మొద్దుబారిపోయినట్టు ఉంటుంది. ఏం చేయాలన్నా ఏదో మర్చిపోతాననే భయం, నలుగురిలోకి వెళ్ళడానికి భయం, ఏ పని మీద ఉండదు, ఏ పని చేయాలని ఉండదు. నేను చేయలేను, నా వల్ల కాదు అంటూ ఉంటాడు అనమాట. నీకు కొన్ని సంవత్సరాలు అలవాటు ఉన్న పని కూడా అలాగే అంటూ ఉంటారు. లాయర్ గారు డిలే చేస్తూ ఉంటారు కేసులు, వాయిదాలు ఏం చేసుకుంటూ ఉంటారు, వాదించలేదు. ఒక్కోసారి వెళ్ళాక బాగానే వాదిస్తాడు, కోర్టులో వాదించలేను అనుకుంటాడు కానీ తప్పనిసరి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? వాదిస్తాడు, బాగా చేయగలడు. ముందు మాత్రం చేత కాదనుకుంటారు. అంటే తన సామర్థ్యం మీద తనకే అపనమ్మకము. కానీ మొదలు పెట్టాక బాగా చేస్తాడు, బాగా చేస్తాడు.
ఇంకోటి ఏంటంటే మతపరమైన కొంచెం నమ్మకాలు, బాధలు ఉంటాయన్నమాట. అది తక్కువే కానీ మెయిన్ ఏంటంటే పొద్దుటే విచారంగా ఉంటుందండి. కొంత లేచి 4 అడుగులు వేసి అటు ఇటు తిరుగుతూ ఆ విచారం పోతుంది. అంటే 5 ఏళ్ళ తర్వాత గాని, 10 ఏళ్ళ తర్వాత గాని, 15 ఏళ్ళ తర్వాత గాని ఇతనికి పిచ్చెక్కుద్దని అది చిన్న ఇండికేషన్ అనమాట. ఇప్పుడే లైకోపోడియం పడితే అతనికి రాబోయే పిచ్చి రాదు. చాలా ముఖ్యమైనది. మార్నింగే ఏదో డిప్రెషన్‌గా ఉండడం, విచారంగా ఉండడం, కాసేపు అటు ఇటు, ఇటు అటు తిరిగిట్లోకి పోవడం అది నార్మల్ అయిపోవడం. అంటే అలాగే చూడండి 'క్యామమిల్లా'లో ఒక నిద్ర లేకపోవడం సంవత్సరం పాటుగా. తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత ఆవిడకి ఇన్సానిటీలో కంటే పిచ్చిలో వెళ్ళిపోద్దని అర్థం అన్నమాట. అలాగే ముందే మనకు తెలుస్తా ఉంటాయి కొన్ని సైన్స్. ఆ సైన్స్ పట్టుకొని ఆ మందేసేయడమే. అది నలుగురిలో ఉండలేడు. ఒక్కడే ఉండాలి. పక్క గదిలో ఎవరో ఉండాలి. జనాలు ఎక్కువుంటే భయం. కొత్త వాళ్ళంటే చాలా భయం. బాగా అలవాటు పడ్డవాళ్ళైతే పర్లేదు. అంచేతే టాసిటర్నిటీ అంటే మాట్లాడడం. సైలెంటు. ఒకడే ఉండడానికి ఇష్టం. అంచేత వేరు వేరు పక్క పక్క గదుల్లో మాత్రం ఉంటారు. వీడొక గదిలో ఉంటాడు. పక్కన ఎవరొకరు ఉంటారు. ఇంకోటేంటంటే ఎమోషనల్‌గా ఉంటారు. అదొకటి ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్‌గా ఉండి ఒక్కోసారి ఎక్సైట్ అయిపోయి ఏడ్చేస్తారు. ఎవరన్నా ఫ్రెండ్ వచ్చాడనుకో, అది నాగేంద్ర బాబు నిన్ను చూసాను ఇలా కౌగిలించేసుకుని బట్ట బట్ట కళ్ళకి నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. అలాగే ఏదన్నా మనం మెచ్చుకున్నాం అనుకోండి, సార్ ఎంత సేవ చేశారు మీరు, మీ రుణం మర్చిపోలేమండి అని చెప్పి ఒక చిన్న శాలువా కట్టి సన్మానం చేస్తే బోరుమని ఏడిచేస్తాడు. వీప్స్ వెన్ థాంక్డ్. అదే మాస్టర్ ఏమన్నారంటే, చిన్న సన్మానం చేసినా అక్కడికి ఒడియాలు గుడ్డలాడికి కప్పినా సరే ఏడిచేస్తాడు ఈడన్నారు. లైకోపోడియం వాడు. అంటే అంత చిన్నదానికి కూడా మెచ్చుకోలికి బాధపడిపోతాడనమాట. ఏడ్చేస్తాడు. ఎమోషన్ ఆఫ్ చేసుకోలేక ఆనంద బాష్పాలనమాట ఉంటాయి. దుఃఖం ఆఫ్ చేసుకోలేడు. రాక రాక స్నేహితుడొస్తే ఎమోషనల్ కింద మనం రాసుకున్నామండి. రాక రాక స్నేహితుడొస్తే వాడిని పట్టుకొని ఏడ్చేస్తారు. పొగిడితే ఏడ్చేస్తారు. ఇది లైకోపోడియాని గుర్తుపట్టడానికి ముఖ్యమైన లక్షణం అనమాట. అలా కొన్ని కొన్ని ఉన్నాయి చూసారండి ఇంపార్టెంటియి. ఆ ఇంపార్టెంటియన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. చిక్కుపోయి అంటారు. మొహం చిక్కుపోయి ఉంటది. మెడ చిక్కుపోయి ఉంటది. కొంచెం బాధగా, నొప్పిగా ఉంటేనేమో నుదురు ముడతలు పడతా ఉంటది. ఎప్పుడైనా ఇలా డిస్కషన్స్ అయ్యి చేసినప్పుడు కూడా ఇలాగ నుదురు ముడతలు పడతా ఉంటది. మొహం చిట్లింతాడు. అప్పుడు నుదురు ఇలా ముడతలు పడతా ఉంటే ముసలోడిలా కనిపిస్తా ఉంటాడు. రైట్ సైడ్ బాధలు ఎక్కువవుతాయి. 4-8 ఎగ్జాబిషను. తలకి, చర్మానికి చల్లదనం కావాలి. వేడి పడదు. మిగతా శరీరానికి వెచ్చదనం కావాలి. చలి పడదు. అది ఎన్నో చోట్ల వస్తా ఉంటది. తర్వాత సైకాలజీ ఏంటంటే వీళ్ళు కొత్త వాళ్ళతో చురువుగా, చొరగవగా మాట్లాడలేదు. నలుగురిలోనూ సరిగ్గా కలవలేదు. నేను మర్చిపోతానేమో, నేను ఈళ్ళందరి మధ్యలో సరిగ్గా మాట్లాడలేనేమో, నేను వీళ్ళతో వాదించలేనేమో, ఇలాంటి భయాలన్నీ ఎక్కువ. కాన్ఫిడెన్స్ తక్కువ. అంచేత ఏంటంటే నలుగురిలో ఉండలేక ఒక్కడే ఉంటాడు. కానీ ఒక్కడే ఉండడానికి భయం గనక పక్క గదిలో ఎవరో ఒకరు ఉండాలి. ఇవన్నీ గూడా వీళ్ళ లక్షణాలన్నమాట. అవి గాక చిన్న పిల్లలు బాగా చిక్కిపోతా ఉంటారు. మెడ సన్నగా అయిపోద్ది. కోడి మెడలాగా అయిపోద్ది. అయిపోయి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఇలా మొహం నుదురు ముడతలు పడతా ఉంటది. ఇవన్నీ లైకోపోడియం. ఇంకా లైకోపోడియంలో ఎన్నో షేడ్‌లున్నాయండి. ఎన్నో షేడ్‌లంటే లైకోపోడియం వాళ్ళు 4, 5 రకాల వాళ్ళుంటారు. చూసారా అదేదో సినిమా ఉంది. 'నవరాత్రి' అని ఒక సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు 9 నాగేశ్వరరావుల యాక్షన్ అండి అది. 9 అద్భుతం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం అండి. అంత అద్భుతం లైకోపోడియం అనమాటండి. అదేంటో చూద్దాం మనం. ఇంకో సెన్సిటివ్ ఈవెన్ క్రైస్ వెన్ థాంక్డ్. పొగిడితే ఏడిపోతది. సన్మానం చేస్తే ఏడుస్తారు సన్మానంలో. ఎమోషనల్‌గా ఉండి ఎక్సెసివ్‌లీ మెర్రీ అండ్ లాఫ్స్ అట్ సింప్లెస్ట్ థింగ్స్. చిన్న చిన్న విషయాలు పెద్ద నవ్వు నవ్వేత్తాడు చిన్న విషయాలకి. అంత నవ్వక్కర్లేదు. మళ్ళీ జీవితంలో మళ్ళీ నవ్వలేమేమో అన్నట్టు నవ్వేత్తాడు. ఇక్కడ కూడా లైకోపోడియం మనం పట్టుకొచ్చాడు నలుగురిలో ఉన్నప్పుడు. అంటే ఎమోషన్ నవ్వొచ్చినా ఆఫ్ చేసుకోలేడు. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేడు. అదే ఏడుపు కూడా అంతే కదా! ఎవరైనా పొగిడితే దుఃఖం ఆఫ్ చేసుకోలేడు. ఇందాక మనం చెప్పుకున్న పొద్దుట విచారంగా ఉంటది. కాసేపు అటు ఇటు తిరుగుతాక ఆ విచారం పోద్ది. ఇదేం చేస్తారంటే కొన్నాళ్ళకి అది ఇగో చూసారండి? దిస్ స్టేట్ ప్రిసీడ్స్ కండిషన్స్ ఆఫ్ ఇన్సానిటీ. ఫైనల్లీ ఎ సూసైడల్ స్టేట్. ఆఖరికి ఆత్మహత్య చేసేసుకునే స్థితికెళ్ళిపోద్దనమాట. అప్పుడే మనం పొద్దుట వీడు విచారంగా ఉంటున్నాడన్న విషయం పట్టుకొని లేకపోవడం పడిపోవాలి.
ఎవర్షన్ టు లైఫ్ వచ్చేస్తుంది. అదే మనం ఇక్కడంతా కూడా మనం చెప్పుకున్న ఉదయం లేచిన వెంటనే విచారంగా ఉండి తన కుటుంబం వాళ్ళు చనిపోతారని, ఇల్లు తగలబడిపోద్దని అలాంటి ఆలోచనలన్నీ వచ్చేస్తుంటాయి. కాసేపు అటు ఇటు తిరిగాక ఆ విచారం పోదు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే పిచ్చి వచ్చే ముందు ఈ పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే లెక్కపోవడం పడితే ఈ ఇన్సియారిటీలోకి వెళ్లకుండా కాపాడబడతారు. తన మీద తనకి నమ్మకం ఉండదు. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని వదిలేసిపోతారు. మిషాంథ్రపిక్ అంటే మనుషుల మీదే నమ్మకం ఉండదు, పిల్లల్ని వదిలేసిపోతారు. నేను చూశాను ఇవి. వాళ్ళకి ఈ మంది వేస్తే చాలా బాగా మళ్ళీ సేవ్ అయ్యారు, లైఫ్ రిస్క్ లోంచి సేవ్ అయ్యారు. పెద్ద డాక్టర్ గారు జార్జ్ యుతాప్కాస్ గారు లైకోపోడియం గురించి చెప్పారు మాట. ఇది ముందు చెప్పుకున్నదే, ఈయన ఎలా చెప్పారో చూద్దాం. చాలా బ్రీఫ్ గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి లైకోపోడియం గురించి. చూడండి ఎంత బాగా చెప్పారో. ఏమన్నారండి? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన మీద తనకి నమ్మకం ఉండదు. ఫీల్స్ వీక్ అండ్ ఇన్ఎడిక్వేట్, నేను సరిపోను, నేను నీరసంగా ఉన్నది, నాకు బలం సరిపోదు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒకటి ఉందంటే బాధ్యతలు అంటే భయం. బాబాయ్ నా నెత్తి మీద ఏం పెట్టకండి, నా మీద ఏం పెట్టకండి బాబాయ్, నా మీద ఏం పెట్టకండి, మీరు చూసుకోండి, నా మీద ఏం పెట్టకండి అంటుంటాడు అనమాట. ఇంకొకటి మెయిన్ అండి, ఇది కవార్డిస్. ఈ కవార్డిస్ అనే పాయింట్ చుట్టూనే కేసు అంతా లైకోపోడియం అంతా తిరుగుతుంది. కవార్డిస్ ఇంకొక సిమ్టమ్ ఉందిలేండి, ముందు చెప్తాను. ఎక్కడే వస్తుంది? టిమిడ్, పిరికోడు, ఫియర్ ఆఫ్ పీపుల్, జనాలంటే భయం. ఇక్కడ ప్రజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ డిఫరెంట్ దాన్ దే ఫీల్ ఇన్సైడ్. లోపలేమో నేను సరిపోను, నాకు బలం లేదు, నేను నలుగురిలో మాట్లాడలేను అని అనుకునేవాడు అలా బయటికి డిఫరెంట్గా కనపడతాడు. ఎలా కనపడతాడు? ఇమేజ్ ఆఫ్ క్యాపబిలిటీ, ఎంతో సాధించేసేవాళ్ళగా డామ్ డూమ్ అంట, అయ్యి బాబోయ్ ఎవడరా బాబోయ్ అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద గొప్పలు చెప్పేసుకుంటా ఉంటాడు. ఇమేజ్ ఆఫ్ క్యాపబిలిటీ, కరేజ్, చాలా ధైర్యం ఉన్నట్టుగాని ఎంతటది నలుగురితే ఏమందండి నేనున్నాను పదండి అంటాడు అనమాట. తీరా ఆడికి వెళ్ళాకే అడిపోయి పారిపోతాడు. అదే కవార్డిస్. ముందేమో ఎంతో చేసేసి వాళ్ళకి డామ్ డూమ్ అంటాడు, తర్వాత అడిపోయి పారిపోతాడు. అది లైకోపోడియం. ఎక్స్ట్రోవర్టెడ్ అంటే నలుగురిలోనూ తెగ మాట్లాడేస్తూ ఉంటాడు అనమాట. అక్కలేని ఉన్నాయి కలిపి ఎక్కువ హెచ్చు పెచ్చు కింద మాట్లాడేస్తూ ఉంటాడు. కానీ లోపల ఉన్న పిరిగితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడేది అంటాను. ఫ్రెండ్లీగా అన్న ఏంటి సార్ ఎప్పుడు కలవలేదు, హలో హలో నేనండి పలానండి ఆయన చూడండి సో అలా షేక్ హ్యాండ్ ఇచ్చేసి మాట్లాడేస్తే ఇలా చెయ్యి ఊపేస్తూ ఉంటాడు. అదే ఇన్కేపబిలిటీ అనే ఫీలింగ్స్ దాచేసుకోవడానికి ఈ అడవుడు అంతా చేస్తూ ఉంటాడు. కౌంటర్ యాక్షన్ అనమాట. కౌంటర్ యాక్షన్ అంటే ఇన్కేపబిలిటీ అనే ఫీలింగ్ లోపల ఉన్నది, వీడు దానికి బయట కౌంటర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఓవర్ యాక్షన్, పెద్ద సాధించేసి వెళ్ళారు, అల్లిపోతుంటాడు చిన్నదానికి పెద్ద. బోస్టింగ్, గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటాడు. అది నేనే చేశాను అలాగా, ఎవరో చేయలేదు ఇలాగా అంటుంటాడు. అన్నీ తెలుసున్నట్టు మాట్లాడేస్తూ ఉంటాడు. అన్నీ తెలుసున్నట్టు మాట్లాడని చార్ల్టన్ అనమాట. చార్ల్టన్ అని ఒక మాడతాడు. లవ్ ఆఫ్ పవర్, ఇదొకటి ఉందండి. పవర్, లవ్ ఆఫ్ అంటే వీడికి పవర్ కావాలి. డిక్టటోరియల్ టువర్డ్స్ దోస్ హూ కెన్ బి కంట్రోల్డ్. వీడి చేతి కింద ఉన్న వాడి మీద డిక్టేటర్ కింద వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా నలిపి పారేస్తాడు. టిమిడ్ అండ్ ప్యాసివ్ టువర్డ్స్ సుపీరియర్. వీడి పై ఉన్నవాడి దగ్గర బితికిమంటే భయంగా ఉంటాడు మెతగ్గానే. ఇదే కదా మరి మనం, ఇదే మెయిన్ లైకోపోడియం ఎంట్రీ పాయింట్ కింద, లైకోపోడియం ఐడెంటిఫికేషన్ కింద దీన్నే చెప్తారు ఈ పాయింట్. ఇరిటబిలిటీ, అగ్రెషన్ మార్నింగ్ అనుకున్నా విచారంగా ఉంటుంది పొద్దుటే. అంటే పొద్దుటే వీడికి తేడాగా ఉంటుంది. అలాగే కాసేపు ఉన్నాక అడ్జస్ట్ అవుతారు వస్తాను. సూపర్ఫిషియల్ రిలేషన్స్ అండి, ఇదొకటి స్పెషాలిటీ అండి లైకోపోడియంకి. సూపర్ఫిషియల్ రిలేషన్స్ అండి, ఫ్రెండ్స్ గెండ్స్ అంతా కూడా పైనే, ఏదో ఆ టైంకి అంతే. ఫియర్ ఆఫ్ మ్యారేజ్, ఎందుకంటే నేను ఇన్క్యాపబుల్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. రన్స్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. ప్రామిస్కస్ అని ఒక మాట చూసండి, స్పెషల్ వర్డ్ది. ప్రామిస్కస్ అనే స్పెషల్ వర్డ్ అండి. ఏంటంటే అది అనేక మంది అమ్మాయిలతో కనెక్షన్స్ ఉంటాయి, ఎవరితోనే అటాచ్మెంట్ ఉండదు. ఇందులో ఎవరిని పూర్తిగా ప్రేమించడం అది ఏముండదు, పై రిలేషన్స్ అంతే. తన కోరికలు తీర్చుకోవడం కోసం ఆ అమ్మాయిలతో పై రిలేషన్, సూపర్ఫిషియల్, దాన్ని ప్రామిస్కస్ అంటారండి. అది లైకోపోడియంలో ఉంటుంది అన్నమాట. ఇంకోటి వాళ్ళ ఆవిడ దగ్గర వాడికి ఇంపార్టెన్స్ ఉంటుంది, బయట బాగానే ఉంటాడు. అదొకటి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి క్రైస్ వెన్ థ్యాంక్ చెప్పుకున్నాం కదా మనం, ఏదైనా మెచ్చుకుంటే ఏడుస్తాడు. చిత్రమైన రగ్గండి, ఇది ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక్కటి దొరికినా వాళ్ళ లైఫే మారిపోద్ది. మనం అనుకున్నాం కదా ఇది మన కేసును వాడికి జీవితమును.
నువ్వు ఏమన్నారంటే ఆఫీస్ ఇంటలెక్చువల్ పీపుల్ అందరూ కొంచెం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారని లేకపోవడం. ఆఫీస్ ఇంటలెక్చువల్ పీపుల్ లైక్ స్కూల్ టీచర్స్, లాయర్స్, వీళ్ళందరూ అనమాట ఉంటారు. ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్, నలుగురిలో మాట్లాడడానికి భయం. ఫియర్ ఆఫ్ గోస్ట్, దెయ్యాలంటే భయం, చీకటి అంటే భయం, సఫరింగ్ అంటే భయం, ఏదైనా దెబ్బ తగిలితే బాధ పెట్టేస్తుందేమో అని భయం, గొడవలు అంటే భయం, కాన్ఫ్లిక్ట్స్. కంపెనీ కావాలి కానీ పక్క రూమ్లో ఉండాలి, తన దగ్గర ఉండకూడదు, వాళ్ళు తనకి ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు. కన్ఫ్యూజన్ ఉంటుంది, మర్చిపోతా ఉంటాడు. వీక్నెస్ ఆఫ్ మెమరీ. ఒక్కోసారి ఒక మాట ఒకటి చెప్పబోయి ఇంకో చెప్పేస్తా ఉంటాడు, బయట ఒకటి వస్తుంది లోపల ఇంకోటి అనుకుంటాడు. అలాగే పిల్లలు ఎలా ఉంటారు, ఎక్కువ పొడి పిల్లలు చేస్తున్నారంటే ఇక్కడ బాసీగా ఉంటాడు. బాస్, డిక్టటోరియల్, రూడ్. ఎక్కడ? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర మరి లోకువ, అమ్మ లోకువ, చెల్లెళ్ళు లోకువ, అక్క లోకువ. ఏం చేద్దంటే ఈడు అక్కడే అబ్బాయి, మిగతా వాళ్ళు అందరూ అమ్మాయిలు. ఏం చేత నాన్నకు కూడా ఈడే కావాలి. ఆయన చేత మొత్తం ఇంట్లో అంతా కూడా కింగ్. బయటికి వెళ్తే, బయటికి స్కూల్కి వెళ్ళాలి మరి, టిమిడ్ అట్ స్కూల్లో అలా కిక్కులు మనకుండా కూర్చుంటాడు. అలాగే బయటికి వెళ్తే అంటే స్ట్రేంజర్స్, కొత్తోడిది కూడా ఏం మాట్లాడు. ఇంట్లో మాత్రం దున్ని పారేస్తాడు. కెన్ ఆల్సో బి జనరల్లీ టిమిడ్, బ్యూటిఫుల్ జనరల్గా. కానీ ఇంట్లో మాత్రం బాస్లా ఉంటాడు కుర్రాడు. అన్ని ఇంటలెక్చువల్ ఇంట్రెస్ట్స్. ఇంటలెక్చువల్ అంటే శరీరంతో పనిచేసేది కాకుండా ఎక్కువ బుర్రకు పని చెప్తూ ఉంటాడు. ఇంకా కొంచెం ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ ఉంటుందండి వెళ్ళను, లాస్ ఆఫ్ హెయిర్, త్వరగా జుట్టు నడిచిపోతూ ఉంటుంది. 30 ఏళ్ళోడు 47, 57 సంవత్సరాల వాళ్ళ కనపడతాడు. అందులో ముఖం ఒకటి ముడుచుకుపోయి నుదురు ఇలా ముడతలు పడుతుంటే మరీ ముసలిలాగా ఆడతాడు. బట్టతలు వచ్చేస్తూ ఉంటుంది చిన్న వయసులోనే. ఇంక మామూలుగా సైనస్లు అవి వస్తుంటాయి, ముక్కులు మిసిపోవడం. కుడి పక్క, రైట్ సైడ్ అనుకోండి కదా, అబ్స్ట్రక్షన్ ఆఫ్ నోసు, నైట్ టైము, స్నఫుల్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఇన్ఫాంట్స్ అని ఉందండి. అంటే స్నఫుల్స్ అంటే ముక్కులు ముసిపోయి ఊపిరి ఆడకపోవడము. అది చిన్నపిల్లలు అయితే శాంబుకస్ వేస్తాం మామూలుగా. శాంబుకస్ 6 పవర్లో వేస్తాం. నక్స్వామిక కూడా ఉంటుంది. నక్స్ తెలిసిపోతాడుగా మనిషి. అక్కడ కూడా లైకోపోడియం కూడా ఒట్టి స్నఫుల్స్ కేసేయడం కాదు, లైకోపోడియం మనిషి అయితే వేస్తాను. ఒకసారి వీళ్ళకి నైట్ ఆకలి చెప్తా ఉంటుందండి. కిచెన్లో డబ్బాల సౌండ్ వినబడతా ఉంటాయి. ఫాస్ఫరస్ ఒకటి, సోడియం ఒకటి, అలాగే లైకోపోడియం ఒకటి. నైట్ టైం ఆకలి. అసలు మామూలుగా అయితే 2 ముద్దలు ఆకలి వేస్తుంటుంది, 2 ముద్దలు తింట్లోకి ఇంకా చాలు అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి తింటుంటే ఆకలి కొంచెం చేంజబుల్ ఎపిటైట్ అనమాట. తింటుంటే ఆకలి ఎక్కువైపోతుంది. ఎపిటైట్ ఇంక్రీజెస్ వైల్ ఈటింగ్. ఆర్ రావినెస్ అంటే ఇంకా ఎక్కువ. రావినెస్ ఎపిటైట్ విత్ ఫుల్నెస్. పొట్ట ఫుల్గా ఉంటుంది, పట్టనట్టు ఉంటుంది, కానీ తినేద్దాం అనిపిస్తూ ఉంటుంది. మరీ బాధ. పొట్టేమో పట్టదో, తిందాం 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 అని అనిపిస్తుంది. రావినెస్ ఎపిటైట్ విత్ ఫుల్నెస్ ఆఫ్టర్ ఈటింగ్ ఏ మౌత్ ఫుల్. ఫుల్నెస్ అంటే ఫుల్నెస్ ఆఫ్టర్ ఈటింగ్ ఏ మౌత్ ఫుల్. ఇదనమాట. కొంచెం ఇంట్లో కడుపు నిండిపోయినట్టు అయిపోద్ది. మరి కూల్ డ్రింకుల్లో కడుపు నొప్పి వస్తుంది. మరి కడుపుకి కూలింగ్ పడదు, వేడివేడి బాగుంటాయి. ప్రామిస్కస్ అని ఎక్కడ కూడా రాశారు. ప్రామిస్కస్ అంటే ఏంటంటే పై రిలేషన్స్, ఎక్కువ మంది అమ్మాయిలతో కనెక్షన్స్, వాళ్ళ మీద ఏమి ఉండదు, ఊరికే తన యొక్క సరదాలు తీర్చుకోవడం కోసం అంతే. వాళ్ళతో ఏమి అటాచ్మెంట్స్ ఉండవు. అది ప్రామిస్కస్ అంటే లైకోపోడియం. ఇంకోటి చూడండి, ఇక్కడైతే మరీ ఇబ్బంది. ఇది ఇంపార్టెన్స్ విత్ హిజ్ వైఫ్. బయట అమ్మాయిల కంటే కూడా భార్య దగ్గరే నపుంసకత్వం. అంటే బహుశా ఇదే ఉంటుందండి ఏంటి, సుపీరియర్స్ దగ్గర భయపడిపోతాడు కదా, వాళ్ళ ఆవిడ దబాయిస్తామంటే వీడు భయపడిపోయి ఇంపార్టెన్స్ వచ్చేది అనమాట. అలాగే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే ఇది సెక్స్ లైఫ్లో కలిసినప్పుడు వీళ్ళకి ఎజాక్యులేషన్ ముందు అయిపోతుంది. అలాగే ఒకసారి అంగస్తంభన కూడా ఉండదు అనమాట, లాస్ ఆఫ్ ఎరెక్షన్ డ్యూరింగ్ కాయిషన్. ఇవన్నీ కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ కింద మనం తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇది అవేర్నెస్ కనుక, ఈ మందుల గురించి మనం తెలుసుకోదలుచుకున్నాం కనుక ఇవన్నీ కూడా మనకి మెడికల్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల సాల్వ్ అవుతాయని తెలుసుకోవాలి మనం. ఇదంతా కూడా జార్జ్ వితాల్కాస్ గారు చెప్పినమాట. అంటే చాలా చక్కగా ఉంటుంది వితాల్కాస్ గారు చెప్పి. అదే మనం చదువుకున్నప్పుడు మొత్తం విశ్వరూపం, డ్రగ్ యొక్క విశ్వరూపంతో వచ్చేస్తుంది సల్కాస్ గారు అది చదువుకుంటే. ఈయన దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ పెద్దగా. ఏమన్నాడు, హెడ్లోకి వచ్చారు తలనొప్పి వస్తే కుడిపక్క వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన లక్షణం ఉందండి.
ఏంటంటే రోజు భోజనం టైంకి దాటిపోతే తలనొప్పి వచ్చేస్తుంది. వీళ్ళు ఏదో 12:30, 1 గంట తింటున్నారండి. ఆవేళ 2 అయిపోయింది. తలనొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడు భోజనం టైం దాటిని హెడేక్ వచ్చేస్తుంది. అప్పుడు తింటే కొంచెం పర్లేదు, రిలీఫ్ వస్తుంది. క్యాక్టస్ కూడా అలాగ వస్తుందండి. క్యాక్టస్ కూడా భోజనం టైం దాటిపోతే హెడేక్ వచ్చేస్తుంది. కానీ క్యాక్టస్లో మాత్రం తలనొప్పి వచ్చాక తిన్నాడు ఇంకా ఎక్కువైపోతుంది. చూసారా, చిన్న చిన్న వేరియేషన్స్ అండి. అదే హోమియోపతి స్కిల్ అది. చిన్న వేరియేషన్ డ్రగ్ మారుతుంది. ఆ డ్రగ్ పడితే శాశ్వతంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. క్యాక్టస్లో తిన్నా తగ్గితే ఇంకా ఎక్కువైపోద్ది అని చెప్పింది అనమాట. అలాగే ఫాస్ఫరస్, సోడియం కూడా ఆకలితో తలనొప్పులు ఉంటాయి. తలనొప్పి వేడి పడదు. కోల్డ్ హీట్ మొడాలిటీ చెప్పుకుంటూ వస్తాం. అయితే ఇది మాత్రం ఉంటుందండి. బక్క పలచగా చిక్కిపోయినటువంటి పిల్లలకు దీర్ఘకాల తలనొప్పులు ఇదనమాట. లైకోపోడియం పిల్లలు అనమాట. బక్క పలచగా చిక్కిపోయినటువంటి పిల్లలు అంటే లైకోపోడియం పిల్లలు. వీళ్ళకి దీర్ఘకాల తలనొప్పులు అంటే ఎంత సంవత్సరాలు బట్టి అలా బాధపడతానే ఉంది. లైకోపోడియం వేస్తే పోతాయి. మనం ఆ మైండ్స్ని పట్టుకోవాలి. ఇక్కడ కూడా ఏంటి, ఇంట్లో పులి బయట పిల్లి, ఇంట్లో పులి స్కూల్లో పిల్లి, అవన్నీ పట్టుకొని మనం వేయాలి. లైకోపోడియం శైలీష కూడా అంతే. అయితే ఇక్కడ ఏంటి, చిక్కుపోయి మొత్తం పైన అంత మొహంతో చిక్కుపోతే కింద మామూలుగా లాగానే ఉంటుంది. అది నేరో చెస్టర్ బాయ్, చెస్ట్ కూడా, ఛాతీ కూడా బాగా ఎండిపోయినట్టుగా అయిపోద్ది. పొడి దగ్గర వస్తూ ఉంటుంది. ఇంకా ఎమాసియేటెడ్ అబౌట్ ది నెక్ అండ్ ఫేస్, మొహం మెడ చిక్కుపోయి ఉంటుంది. అలా రాను 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 చిక్కుపోతుంటుంటారు అన్నమాట. న్యూమోనియా బ్రాంకైటిస్లో ఇంకొక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే నుదిరి ముడతలు పడుతుంది కదండి. ఆ న్యూమోనియా బ్రాంకైటిస్లో నుదిరి ముడతలు పడుతుంది. ఈ నుదిరి ముడతలు పడడం శ్వాసకోశ వ్యాధుల్లో లైకోపోడియానికి ఉంటుంది. అదే బ్రెయిన్ వ్యాధుల్లో సామోనియంకి ఉంటుంది నుదురు ముడతలు పడడం. చూసుకోవాలి మనం. వీడు ఒక రాత్రి కాడ తనకు ఎక్కువ రక్తం వెళ్ళిపోయి అల్లిపోయినట్టు లేచిపోతాడు. లైకోపోడియం సామాన్యం ఇద్దరికి ఉన్నాయి. లేచిపోయి అలా ఇలా చూస్తాడు, ఎవరిని గుర్తుపట్టాడు, అక్కడే ఉంటారు అందరూ. కాసేపు అయ్యాక ఇలా చూసి అప్పుడు కానీ తెలియదు. అప్పుడు ఇలా చూసుకున్నాడు మళ్ళీ పడుకుంటాడు. అలా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. అన్ని హెడేక్స్ గురించి. అక్కడక్కడ జుట్టు ఊడిపోయి అక్కడ ఖాళీగా ఉండే ప్యాచెస్ ఉంటాయి అన్నమాట తల మీద. ఇక్కడ చెవులు ఎగ్జిమా ఉంటుందండి. చెవులు వెనకాల తలపైకి వ్యాపిస్తుంది. ఆ ఎగ్జిమా ఉండి కట్ అయిపోయినట్టు ఉంటుంది అక్కడ చెవులు వెనకాల. ఈ కుర్రాళ్ళు ఎలా ఉంటారంటే లీన్, అంగిరి. ఈ లెగ్గపోవడం కదా, మరి లెగ్గపోవడం ఎలా ఉంటాడు, లీన్ అంటే బక్కపాల్చుగా ఉంటాడు, ఆకలితో ఉంటాడు. అంటే ఆకలి అంటే ఎలాగా, లేకపోతే ఉండలేడు, ఉంటే తినలేడు. లీన్, హంగ్రీ, వెదరింగ్ చైల్డ్ విత్ మోర్ ఆర్ లెస్ హెడ్ ట్రబుల్, ఫేస్ లుకింగ్ వెదర్డ్, మొహం అంతా కూడా ఎండిపోయినట్టు ఉంటుంది, డ్రై టీచింగ్ కాఫ్, పొడి దగ్గర వస్తూ ఉంటుంది. కాప్రీసియస్ ఎప్పుడేంటంటే ఎప్పుడు ఆకలి హెత్త ఉంటుంది, అప్పటికప్పుడు కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. కాప్రీసియస్ తినేద్దాం అనిపిస్తూ ఉంటుంది, 2 ముద్దలు తింటే వద్దు అనిపిస్తూ ఉంటుంది. అది ఏం కావాలో తనకే తెలియదు, ఎంత కావాలో తనకే తెలియదు. అది కాప్రీసియస్ అంటే. లెగ్గపోవడం పిల్లలు బక్కపాలతగా చిక్కుపోయి ఉండి ఆకలితో ఉండి తలనొప్పులు, చెవులు వెనకాల రసిగారే చర్మవ్యాధులు, యూరిన్లో ఎర్రటి ఇసుక లాంటి తొరకలో. మనం ఈ కారం, ఎండుమిరపకాయ చిన్న 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 తొరకలు లాంటి యూరిన్లోంచి వస్తూ ఉంటాయండి. అలా వస్తే లెగ్గపోవడం అది రెడ్ శాండ్ ఇన్ యూరిన్ అని అంటుంటారు. అలా వస్తే తలనొప్పి తగ్గిపోతుంది. రెడ్ శాండ్ వస్తే, రెడ్ శాండ్ పోతే హెడేక్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇలా మారుతూ ఉంటుంది. యూరిన్లో రెడ్ శాండ్ ఉన్నంతకాలం తలనొప్పి. రెడ్ శాండ్ లేకుండా ఉంటే తలనొప్పులు వచ్చే చాలా కాలం అవుతుంది. రెడ్ పేపర్ డిపాజిట్ అన్నారు. రెడ్ పేపర్ అంటే మన ఎండుమిరపకాయ, ఎండుమిరపకాయ తొక్కలాంటి తొరకలాంటి చిన్న 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 తొరకలు అనమాట. అలా గౌట్ ఉంటుంది. ఆ గౌటు తలనొప్పులు మారుతూ ఉంటాయి. తలనొప్పి వస్తే ఈ గౌటు పెయిన్లు మోకాల్లో కానీ బొటన వేలులో కానీ ఆ నొప్పులు ఉండవు. తలనొప్పి తగ్గిపోతే గౌటు, వయసు వేస్తా అటు ఇటు మారుతూ ఉంటాయి. తలనొప్పి ఎక్కువ ఉంటే గౌటు తగ్గుతుంది, గౌటు ఎక్కువ ఉంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే జలుబు, తలనొప్పులు మారుతూ ఉంటాయి. జలుబు ఆగిపోతే తలనొప్పి. ఇలా ఒక ఇది పోయి అది పోయి ఇది రావడం ఎక్కువ పడుతుంది. కళ్ళేమో కళ్ళ కలకల, చెవుల నుంచి రాడి కారుతూ ఉంటుంది. అయితే మనుషులు ఎలా ఉంటారు, ఇమాసియేటెడ్, చిక్కుపోయి ఉండి, రింకిల్డ్ కౌంటినెన్స్ అంటే నుదురు ముడతలు పడి ఉండి పొడి దగ్గర వస్తూ ఉంటుంది. చెవుల్లోంచి చిక్కటి స్రావం కారుతూ ఉంటుంది. పిల్లలు చిక్కుపోతూ ముఖం ముడతలు పడి పొడి దెబ్బుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మరి చెవి వెనకాల
చర్మ వ్యాధి ఉండి కట్ అయిపోయినట్టు ఉంటుంది అనుకున్నాం కదా మనం. అది చూపిస్తాను చూడండి. చెవి వెనకాల కట్ అయిపోయినట్టు ఎలా ఉంది చూసారండి. అంటే ఇదంతా చర్మ వ్యాధి అనమాట. బ్యాక్ ఆఫ్ ది ఇయర్స్ లైకోపోడియం వేసాక చక్కగా తగ్గిపోయింది అంట, హీలప్ అయిపోయింది. చాలా సంవత్సరాలు కూడా బాధపడుతూ ఉంటారు. అదే డాక్టర్ మణికమణి గ్రేట్ డాక్టర్, ఆయన చేసిన కేసులో పడుతుంది ఇవన్నీ. ఈ క్యూర్డ్ మెనీ కేసెస్, కాంప్లికేటెడ్ కేసులు కూడా ఆయన చేశారు. ఇంకా కొన్ని ఆయన కేసెస్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. మనం ఇంకా జలుబు అనమాట. ఫస్ట్ లో చంటి పిల్లడు అప్పుడు పుట్టినప్పుడు గురుకు గురుకు అంటుంటది ముక్కు. తర్వాత అలాగా ఊపిరి అందక నోరు తెరిచేస్తా ఉంటాడు. అలాగే ఆయుషంలో దింపేస్తుంది, చిక్కిపోతా ఉంటాడు, మెడ సన్నబడిపోతా ఉంటది, నుదురు ముడతలు పడతా ఉంటది. అంతా లేకపోవడం సాక్షాత్కారం అన్నమాట. మొహం కూడా ఇంకా సేలో పాలిపోయినట్టు అయిపోయి చిక్కిపోయినట్టు అయిపోతుంది. మొహం పాలిపోయి సిక్కిలిగా ఉండి ఒళ్ళిపోయినట్టు అయిపోతుంది. ఊపిరితిత్తుల వ్యాధుల్లో నుదురు ముడతలు పడదు, ముక్కు రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. ఫ్లాపింగ్ ఆఫ్ నాస్ట్రిల్స్, వింగ్స్ ఆఫ్ నోస్, అంటే ముక్కు రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. సీరియస్ కండిషన్స్ లో అలా కొట్టుకుంటాయండి. మాస్టర్ అంటుంటారు, గరుకు మంది పైకి వెళ్ళిపోతున్నారు ప్రాణం వదిలేసి, గరుకు మంతుడు రెక్కలు కొట్టుకుంటున్నాయంటారు. అలాగే వీడు ఎలా ముక్కు రెప్పలు టప ఆడిస్తూ ఉంటాడు, అంటే ఇంక వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగే కింద దావడ కూడా ఎలా జారిపోతుంది, లోయర్ జా డ్రాప్స్, ముక్కులు కొట్టుకుంటూ ఉంటాయి. నుదురు ఏమో ఇలా ఫోల్డింగ్ లో ఉంటుంది. ఈ కండిషన్స్ లైకోపోడియం అన్నమాట. లైకోపోడియం 200 పడితే టక్కుమని కళ్ళు తెరిచి మళ్ళీ మనిషిలోకి వస్తారు. ఒక జాగ్రత్త చెప్పారు ఇక్కడ, మళ్ళీ ఒక గంటలో మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ అవ్వచ్చు. వీడు భోంచేసి వద్దాం రాత్రి నుంచి ఎక్కడ ఉన్నాం, డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ రిలాక్స్ అయిపోయి టక్కుమని ప్రాణం పోతాం. డాక్టర్ దగ్గర ఉండాలి అక్కడ. ఎప్పుడు దవడ జారిపోయి కింద దవడ ముక్కు రేపలు కొట్టుకుంటా ఉండి నుదురు ముడతలు పడిపోయిన న్యూమోనియా కేసు కానీ సీరియస్ కేసులు ఏవైనా సరే కొలాప్స్ కండిషన్స్లో వేసాక కొంచెం కోలుకున్నాడంటే వెళ్ళిపోకూడదు, డాక్టర్ దగ్గర ఉండాలి. వెంటనే మళ్ళీ రిలాక్స్ అవ్వచ్చు. అప్పుడు లేకపోతే ఇంకో రోజు పడితే సేవ్ అయిపోతారు, పడకపోతే ప్రాణం పోతుంది. అలాంటి మాస్టర్ గారు ఎన్నో కేసెస్ ఆయన అబ్జర్వ్ చేసి చెప్తున్నాయి అనమాట. ఇవన్నీ నోస్ ఫ్లాపింగ్, ఓరియా డ్రింకిల్డ్, గురుకు చెస్ట్ లో సౌండ్లు, పొడిదగ్గు ఎన్ని వచ్చేస్తాయి. న్యూమోనియా, సల్ఫర్ ఫాస్ఫరస్ ఇలాంటివి పడతాయి. మనం కొంచెం ఫాస్ఫరస్ సల్ఫర్ రెండు కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్ లో జాగ్రత్తగా వాడాలి. రింకిల్స్ చపాతి పోరియంట్, బ్రెయిన్ ట్రబుల్స్ లో కూడా. బ్రెయిన్ ట్రబుల్స్ అయితే రింకిల్స్ చపాతి పోరియంట్ సామాన్యం, ఇదనమాట సామాన్యం బ్రెయిన్ ట్రబుల్స్ అయితే. అదే లాంగ్ ట్రబుల్స్ అయితే లైక్ ఏంటి, నుదురు ముడతలు పడటం. నుదురు ముడతలు బాగా తెలిసిపోతుంటాయి. ఆ ఎముకలు పుచ్చిపోవడం చాలా లోతైన డిసీజెస్ అది. ఇది కూడా లైకోపోడి. లైకోపోడి మనిషి దొరకాలన్నమాట. బాధలో ఉన్నప్పుడు చిన్న శబ్దానికి కూడా ఆ బాధతో నుదురు ముడతలు పడతా ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్, ఎవరి జార్ ఇలా కుదుపు, శబ్దం, స్లామింగ్ ఆఫ్ డోర్, తలుపు ఇలా కొట్టుకుంది అప్పుడు కూడా, రింగింగ్ ఆఫ్ బెల్, ఏదో బెల్ల మోగింది, సెల్ ఫోన్ మోగింది, అప్పుడు అన్ని చోట కూడా రింకిల్స్, ఇది ఫేస్, ముఖం ముడతలు పడుతుంది, ముదురు ముడతలు పడుతుంది. అక్కడ మన దగ్గర గమనించాలండి. డ్రాప్స్, రావడం కింద జారిపోతుంది, సీరియస్ కేసులు అనమాట. అలా గొంతుకు వాపస్ సోర్ త్రోట్ కుడివైపు వస్తుంది, అది రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. డిప్తీరియాలో కూడా కుడిపక్క వస్తుంది, రైట్ టు లెఫ్ట్. సోర్ త్రోట్ కూడా అంతే. లెకసిస్ ఇక్కడ కూడా చల్లటి వేడి తాగడంలో చెప్పారు నాకు. ఇక్కడ ఏంటంటే వేడి తాగితే బాగుంటుంది లైకోపోడియంలో. ఏదన్నా ఊపిరితిత్తుల వ్యాధుల్లో కానీ స్టమక్ అల్సర్లో కానీ వేడి తాగితే బాగుంటుంది. లెక్సిస్లో దానికి ఆపోజిట్, వేడి అస్సలు పడదు. దాని గురించి డిస్కస్ చేశారు. ఇదంతా కంటిమీడియట్గా అలా లైవ్లీగా ఉంటుంది అనమాట. కొంచెం అలవాటు పడాలా. ఇక్కడ మళ్ళీ స్టమక్ దగ్గర వచ్చేటికి ఏమైందండి, సెన్స్ ఆఫ్ సాటిటీ. కొంచెం దీంట్లో కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, నాకు అక్కర్లేదు ఇంకా చాలు అన్నట్టుగా ఉంటుంది. ఆ సెన్స్ ఆఫ్ సాటిటీ చాలా ఎక్కువ, సెన్స్ ఆఫ్ ఫుల్నెస్. అంటే హీ హ్యాస్ స్వాలోడ్ ఏ మౌత్ ఫుల్, జస్ట్ 2 ముద్దలు పెట్టుకున్నాడు, అయిపోయింది. ఇంకా అప్పుడు దాకా మొత్తం కంచంలో ఉన్నదంతా తినేస్తానని అనుకుంటాడు. అంత ఆకలి హేతంతో గోస్ టు ది టేబుల్ హంగ్రీ, బట్ ది ఫస్ట్ మౌత్ ఫుల్ ఫిల్స్ హిమ్. ఒక్కసారి ఇలా తిన్నాడో అయిపోయింది, నాకు ఇంకా అక్కర్లేదు.
అంటే మొమెంటరీ రిలీఫ్. తేనుపు ఫుల్గా కడుపు చనిపెట్టినట్టు ఉంటుంది. తేనిపోతే అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది. చైనాలో ఆ రిలీఫ్ కూడా ఉండదు, అప్పటికప్పుడు రిలీఫ్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ మాత్రం ఫుల్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ అలా చేయించారు. సరే, బర్నింగ్ అల్సర్, క్యాన్సర్ కూడా అన్నిటికీ వేడి బాగుంటుందండి. తిన్నాక బాధలు ఎక్కువైపోతాయి. కాఫీ గ్రౌండ్ వామిటింగ్, నల్లటి కాఫీ మధ్యలాంటి వామిటింగ్. ఈ కాఫీ గ్రౌండ్ వామిటింగ్ క్యాన్సర్ వాటిలో పడే బ్లాక్ వామిటింగ్, ఇదంతా క్యాన్సర్ ఫుడ్లోంచి వచ్చే వాంతి అండి. అలాగే కాడ్మియం సల్ఫర్ ఉంది. కాడ్మియం సల్ఫర్ కూడా కాఫీ గ్రౌండ్ వామిటింగ్ ఉంటుంది. అది కూడా స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ మెడిసిన్ అది. మనకు కూడా ఈ బూందీ ప్యాకెట్లు అయ్యి అదేంటి ప్లాస్టిక్ కాట్లు పోషిస్తుంటారు, పాలిథిన్ రంగురంగుల వాటిలో. అందులో కాడ్మియం ఉంటుందండి. బూందీ కాడ్మియం అంటుకుంటుంది. పార్టీలో వాటిలో తలక ప్యాకెట్ ఇచ్చేస్తారు తినేమని, ఇలా చేతిలో పోసుకుంటే తినేస్తాం. అందులో కాడ్మియం ఉంటుంది. అది కాడ్మియం కార్సినోజెనిక్, అంటే కాడ్మియం సల్ఫర్ పడుతుంది క్యాన్సర్. అక్కడ కూడా కాఫీ గ్రౌండ్ వామిటింగ్ నల్లగా కాఫీ మట్టిలో వాడుతుంది. లైకోపోడియం కూడా అలాగే ఉంది. ఇక్కడ వేడి వేడి తాగితే బాగుంటుంది. లైకోపోడియంలో రిలీఫ్ ఉంటుంది. మ్యాలిగ్నెంట్ కేసెస్, క్యాన్సర్ వ్యాధులు, క్యాన్సర్ రైట్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. రైట్ హైపోకాండ్రియం అంటే కుడి డొక్కల్లో నొప్పి వస్తూ ఉంటుంది. స్టోన్ పోలిక్ అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు నొప్పి వస్తూ ఉంటుంది. సాయంత్రం చేసి వస్తుంది. మరి 48 ఎక్కడ కదా, మరి వేగ కడుపు కొద్ది దీంట్లో కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇంకా లైకోపోడియం మనస్తత్వం ఇవన్నీ చూసుకుంటారు. అందువల్ల ఏం తిన్నా దగ్గర పులిసిపోతుంది. స్టోర్ స్టమక్, స్టోర్ వామిటింగ్, ఫ్లాటర్స్ ఉంటే గ్యాస్, డిస్టెన్స్ అంటే కడుపు ఉబ్బిపోతుంది. తింటే కడుపులో నొప్పిగా ఉంటుంది. సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ అంటే ఫుల్గా నిండిపోయినట్టు ఉంటుంది. పాపం ఏం తినకపోయినా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. తినాలన్న బ్రాంచ్ అలాగే ఉంటుంది, కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, ఏం పట్టదు. ఇంకోటి ఏంటంటే కడుపులో ఏదో జారిపోయినట్టు ఉంటుందండి. స్టమక్లో ఏదో ఇలా కింద జారిపోయినట్టు, ఆల్గాన్ సెన్సేషన్, ఆఫుల్ గాన్నెస్, ఆ జారిపోయిన గుండి జారిపోయినట్టుగా, ఏదో దొంగతనం చేసినట్టుగా ఉంటుందని అంటారు వాళ్ళు. జల్లిపోయినట్టుగా ఉంటుంది అంటారు వాళ్ళు. అదంతా ఈ గాన్నెస్ ఫీలింగ్ అనండి. ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. ఏదో తప్పు చేసేసినట్టు కానీ, ఏదో దొంగతనం చేసేసినట్టు కానీ, గుండెలో జారిపోయినట్టు కానీ, అలా ఈ సెన్సేషన్ అలా చెప్తారండి. గాన్నెస్, వీక్నెస్, స్టమక్ నాట్ రిలీవ్డ్గా ఈటింగ్. లేకపోతే కదా డిజిటాలిస్ కూడా ఉంది. డిజిటాలిస్ ఏంటనుకున్నాండి, సరిగ్గా గుండె జబ్బుతో కొలాప్స్ అయిపోయేటప్పుడు గుండెలో ఎలా కిందకి జారిపోయినట్టు ఉంటుంది. పల్స్ చూస్తేనేమో లో పల్స్ ఉంటుంది, 40-50 కొట్టుకుంటా ఉంటుంది. 72 పైకి కొట్టుకోవాలి, డౌన్ కొట్టుకుంటా ఉంటుంది. గుండెల్లో జారిపోయినట్టు అయిపోయి అలా కిందకి అలాగలగా సతికిలు పడిపోతారు. అంటే కొలాప్స్, లో పల్స్, ఆల్గాన్ సెన్సేషన్, ఈ మూడు కలిసి డిజిటాలిస్. సరిగ్గా డిజిటాలిస్ తక్కి పడిందో మళ్ళీ టర్నప్ అయిపోయింది, బతికేసాడే. అంత డేంజర్లో ఉన్నవాడు కూడా వాడు ప్రాణరక్షణ చేస్తుంది డిజిటాలిస్, ఈ గానెస్ సెన్సేషన్ తోటి. కేసు ఎప్పుడైనా నేను మీకు అందులో పెడతాను, రిపర్టరీ చేసి డిజిటాలిస్ కేసు. ఇంకా స్టమక్ మరి వేడి బాగుంటాయి, చల్లటి అయితే తేడా వచ్చేది. కడుపులో గొడగొడలు అన్ని రకాలు చెప్తాను. చైనా గ్యాస్ ఫార్మేట్ 3 మందులు ఉన్నాయి కదా, త్రిమూర్తులు, అది చెప్పారు. లేకపోవడం చైనా కార్బోహైడ్రేట్. చైనాకి గ్యాస్ రిలీజ్ అయినా ఏమి కడుపుబ్బరం తగ్గదు. లేకపోవడానికి మొమెంటరీ రిలీఫ్, కొంచెం తగ్గుతుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్ బాగా రిలీఫ్ వస్తుంది. కానీ అలా గ్యాస్ వచ్చేస్తాను, గ్యాస్ ఫ్యాక్టరీ లాగా కార్బోహైడ్రేట్. అంటే ఓల్డ్ క్రానిక్ డిస్పెప్టిక్స్ అంటే అజీర్ణ వాళ్ళు, ఇమాసియేటెడ్ చిక్కుపోయి ఉంటారు, రింకిల్డ్ మొత్తం కొడిపోయి ఉంటుంది, మాకు టైర్ అయిపోయి ఉంటారు వాళ్ళు. యాంగులార్ పేషెంట్ అంటే ఏం కన్ను ఉండదు ఒంట్లోను, ఇలాగ దుమ్ములు కనపడతా ఉంటాయి, ముఖం కూడా ఎముకలు కనపడతా ఉంటాయి, పుష్టిగా ఉండదు ఫేస్ కూడా, చిక్కుపోయి ఎండిపోయి ఉంటుంది. ఓల్డ్ టైర్డ్ పేషెంట్స్, ఫీబుల్నెస్, కాన్స్టిపేట్ కూడా ఏమి వాసన సెన్సేషన్ ఉండదు, హార్డ్గా ఉంటుంది, డిఫికల్ట్ స్టూల్, స్ఫూర్తిగా అది ఇన్కంప్లీట్, అది మాసం. అలాగే పైల్స్ ఉంటాయి. అయితే లైకోపోడియం క్యాండిడేట్ అయి ఉంటే పైల్స్ తగ్గుతాయి. కిడ్నీస్ ఏమిటంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. రెడ్ శాండ్ ఏమో యూరిన్లో వస్తూ ఉంటుంది. చాలాసేపు వెయిట్ చేస్తే కానీ యూరిన్ ఫ్రీగా అవ్వదు. హ్యాస్ టు వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైం, చాలాసేపు వెయిట్ చేయాలి. ఈ రెడ్ శాండ్ పోతున్న సేపు వాడు ఆరోగ్యంగా ఉంటాడు. పిల్లలు పక్కన పాస్ చేస్తూ ఉంటారు. అలాగే టైఫాయిడ్ వాటిలో కూడా ఇన్వాలంటరీగా అయిపోయినప్పుడు కూడా లైకోపోడియం చూసుకోవాలి. పాలియూరియా డ్యూరింగ్ ది నైట్, ఎక్కువ యూరిన్ అయిపోతుంటుందండి. అంటే పోస్టెడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్లోను నైట్ ఎక్కువ యూరినేషన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా
లేకపోవడం ఆలోచించాలి. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ యూరిన్ డే టైం నార్మల్గానే అవుతుంది, నైట్ ఎక్కువ అయిపోద్ది, ఎక్కువ సార్లు అయిపోద్ది. ఇక మేల్ సెక్స్ ఆర్గన్స్ మనం అనుకున్నాం కదా, ఇంపార్టెన్సీ ఉంటుంది, నపుంసకత్వం ఉంటుంది. అంటే అవి ఎరక్షన్ లేకపోవడం, త్వరగా ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది లైకోపోడియం పెద్ద ఫేమస్. అయితే మాస్టర్ అన్నది ఏంటంటే అది ఇండికేట్ అవ్వకుండా వేయకూడదు, ఇంపార్టెన్సీకి ఇండికేట్ అవ్వకుండా పెడితే ఉన్నది పోద్ది అన్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చీటికి మాటికి లైకోపోవడం అలా వాడేయకూడదు. ఇండికేట్ అయితే కరెక్ట్గా పనిచేయాలి, ఎరక్షన్స్ ఉండవు, టూ షార్ట్. అలాగే జర్నేంద్రి మీద కాండలో మెటాల్స్, మళ్ళీ పులిపిరికాయలు లాంటివి ఉంటాయి. పోస్టెడ్ గ్రాండ్ ఎన్లార్జ్మెంట్, ఫిమేల్ సెక్స్ ఆర్గన్లో వావరీస్ స్వెల్లింగ్, పీసీఓడి లాంటివి. సిస్టిక్ ట్యూమర్స్ అంటేనే పీసీఓడి, పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పీసీఓడి. సిస్టిక్ ట్యూమర్స్ వాడితే రైట్ సైడ్, రైట్ ఓవరీ అని పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే లేడీస్లో జననేంద్రియం డ్రైగా ఉంటుంది, ఉండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో భార్యాభర్తలు కలిసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వెరీ పెయిన్ఫుల్. నేట్రమూర్తి దీర్ఘని, డ్రైనెస్ ఆఫ్ విజయన, ఇంకొకసారి బర్నింగ్, కలిసిన తర్వాత విపరీతంగా మంట వచ్చేస్తాం. ఇంకొకటి ఏమిటంటే మెన్సస్ యాబ్సెన్స్ అండ్ సప్రెషన్ ఆఫ్ మెన్సస్ మెనీ మంత్స్, నెలల తరబడి మెన్సస్ ఆగిపోయి ఇవి అలా చిక్కుపోతూ ఉంటారు, వీక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కూడా లైకోపోవడం మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యువతులలో అమ్మాయిల్లో ఫస్ట్ మెన్సెస్ అంటే మెచ్యూర్ అవరు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మెచ్యూరిటీ ఫస్ట్ మెన్సెస్ రాదు. కానీ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా ఉండదు. అలా కేసు వస్తే మన దేశం నార్మల్ అయిపోయింది, మెచ్యూర్ అయిపోయింది అంతా. షీ బికేమ్ క్వైట్ ఏ ఉమెన్, బట్ చైల్డ్ బికమ్స్ ఏ ఉమెన్ అన్న కదా. అప్పుడు దాకా చైల్డ్, లేకపోవడం పడ్డాక ఆవిడ మామూలుగా మళ్ళీ మెచ్యూర్ అయిపోయింది, అన్ని ఫంక్షన్స్ నార్మల్లో, షీ బికేమ్ ఏ ఉమెన్. అంచేత ఇట్ హ్యాజ్ ఎ వండర్ఫుల్ పవర్ ఆఫ్ డెవలప్మెంట్కి వండర్ఫుల్ అనమాట. అలాగే క్యాల్కేరియా పాస్ కూడా అలా ఉంది, దాన్ని కూడా మనం చూసుకోవాలన్నమాట, ఫస్ట్ మెన్సెస్ రేట్ అవ్వడం. తర్వాత వెజీనాలోంచి గ్యాస్ పోయినట్టుగా ఇది ఒక లక్షణం ఉంది. షష్ట సంబంధించి ఆయాసం, ఆస్మా, బ్రీదింగ్, అలాగే గట్టిగా స్పీడ్గా నడిస్తే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, పొడి దగ్గు వస్తూ ఉంటుంది. కొంతమంది చిక్కుపోయి బక్క పలచగా ఉండేవాళ్ళు దగ్గర పొడి దగ్గు, ఇలాగ బ్యాసిన్ వేస్తూ ఉంటాం అలాంటప్పుడు. ఈ బ్యాసిన్ లైకోపోడియం వీళ్ళందరూ ఒకలాగా ఉంటారు. లైకోపోడియం కొంచెం ఎమోషనల్గా ఉంటారు, ఊరికినే చిన్నదానికి పెద్దదానికి నవ్వేయడం, సిగ్గుపడిపోవడం, లేదా ఎంబ్రాసింగే ఫీల్ అయిపోవడం, ఇలాగ ఉంటుంది అన్నమాట. దాని పిరిగితనం కనబడకుండా డబాయింగా మాట్లాడడం తెలిసిపోతుంటుంది మరి, లోపల అంటే డొల్లు అని తెలిసిపోతూ ఉంటుంది బయట. అంటే అది ఏదైనా వస్తే బేగ తగ్గదు, పీపుల్ రియాక్ట్. బ్రాంకైటిస్, న్యూమోనియా వచ్చాక బేగ రిపేర్ ఉండదు, ఆరోగ్యం అలా పాడైపోతుంది. లేకపోతే వేస్తే మళ్ళీ చకచక కోలుకుంటాడు, ఒళ్ళు చేస్తాడు, ఓపిక వస్తుంది, మళ్ళీ మొహం అంతా కూడా మంచి కళగా మారిపోద్ది, చాలా హ్యాపీగా ఉంటాడు. అక్కడే మామూలుగా 48 జ్వరాలు రావడాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ న్యూమోనియా అలర్ట్. అప్పుడు ఫ్లాపింగ్ ఆఫ్ వింగ్స్, నుదురు ముడతలు పడడము, ఫ్లాపింగ్ ఆఫ్ వింగ్స్ సీరియస్ కేసులు అనమాట. ఇది ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ మనకు. కుడి లంగ్, రైట్ లంగ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంకా కాళ్ళు చేతులు చిమ్మిర్లు, నీరసం ఇవన్నీ ఉంటాయి. ఇంకా నీరు పట్టడం, లివర్ ఎఫెక్షన్స్, హార్ట్ ఎఫెక్షన్స్, ఇదంతా కెంట్, ఇక్కడ వరకు కూడా కెంట్ అనమాట. అంటే అలా మనిషి మొత్తాన్ని అలా తిప్పుతా ఒక వ్యక్తిని తయారు చేశారు ఇక్కడ, బిల్డప్, ఆ వ్యక్తి కనిపిస్తాడు మనకు. అదే లేకపోవడం పేషెంట్స్ ఎలా ఉంటారు అనేది చెప్పుకున్నదే. ఇదంతా ఇన్ఫెంట్ చిన్నపిల్లలు పగలంతా ఎడతారు, ఇది మనం చెప్పుకోలేదు. క్రైస్ ఆల్ డే, స్లీప్స్ ఆల్ నైట్, పగలంతా ఎడతారు, రాత్రి బాగా. ఇవన్నీ మనం చెప్పుకునే కనుక 48 అగ్రివేటం, దాని నోట్స్ మీకు పెడతాను, మీరు ఒకసారి అలా చూసేసుకుంటారు. రిలేషన్షిప్లో కాంప్లిమెంటరీ అంటే దీని ఫ్రెండ్స్ అనమాట, మెడోనియము, లెక్సిస్, అయోడియము, చిల్డోనియము, బ్రయోనియా. చిల్డోనియం కాంపౌండర్ గారు, డాక్టర్ గారు, ఇది బుల్లి లైకోపోడియం అనమాట. చిల్డోనియం అంటే ఇద్దరు ఫ్రెండ్స్. లైకోపోవడానికి ముందు పనిచేసి క్యాల్కేరియా కార్బో ఇక్కడ ఉందిగా, మరి ఏంటంటే ఒక వరుసలో వేయాలి. ఏంటంటే సుప్రీంకోర్టు లాయర్, SCL, సుప్రీం కోర్ట్ లాయర్ అంటే ఎస్ సల్ఫర్, సుప్రీం కోర్ట్ అంటే సి క్యాల్కేరియా కార్బ్, లాయర్ అంటే ఎల్ లైకోపోడియం, సల్ఫర్ క్యాల్కేరియా కార్బ్ లైకోపోడియం, సుప్రీం కోర్ట్ లాయర్. ఇదే వరుసలో పడాలని వెనక్కి వెళ్ళకూడదు.
అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని లెగ్గపోటు వేసినప్పుడు తర్వాత ఏమయ్యాలి, లాగే తర్వాత మళ్ళీ ఎస్లోకి రావచ్చు. అలా తిరుగుతూ ఉంటారు. లాయర్ తర్వాత కోర్టులోకి వెళ్ళకూడదు. సుప్రీం కోర్ట్ లాయర్ అదే వరుస. అంటే ఎల్ తర్వాత సిలోకి వెళ్ళకూడదు. తలకేరి కారు వేయకూడదు లైకపోవడం తర్వాత. వెనక్కి వెళ్ళకూడదు, ముందుకే. అది ఇన్స్ట్రక్షన్ మన లేకపోవడం యాంటీడోట్స్, చైనా యాంటీడోట్స్ లేకపోవడం ఏమైనా ఉన్నాయి కదండి. కంపారిజన్లో ఇక్కడ కంపెనీకి కావాల్సిన వాళ్ళు, వేడిగది పన్నులు, తిరిగితనం లేకపోతే కవర్ చేసి అనుకున్నా అప్పుడే తిరిగితనం ఒక్క లేకపోవడం కానీ జెల్సీమేం కూడా ఉంది. జెల్సీమే మరీ ఎక్కువ పరీక్షల టైంలో కూడా వెళ్ళలేరండి, అల్లి వణికేస్తా ఉంటారు. ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ చాలా ఎక్కువ జెల్సీమే. ఒక్కడే ఉండడానికి భయంలో ఇంకా ఉన్నాయి. లెక్కపోవడంతో పాటుగా ఐఎస్ఎంఎస్, అర్జెంట్ నైట్రికము, ఆర్సినిక్ ఆల్బము, ఇవన్నీ ఎవరి భయాలు వాళ్ళకేనండి. నేను ఒక్కడనే పోతే అలాగా. ట్రైన్లో కూడా వెళ్ళలేదు ఆర్సిక్. మధ్యలో ఎవరి మరి చనిపోతే అలాగా. ఐఎస్ఎంఎస్ వాళ్ళకి దెయ్యాలు అవి వస్తాయి, దొంగలు వస్తారు, మనం ఎవరన్నా నన్ను కొడతారేమో ఇలాంటి భయాలు. అర్జెంట్ నైట్రికము పైనుంచి రూప్ కింద, పైనుంచి రూప్ మీద పడిపోద్దేమో ఇలాంటి భయాలు వీటికి. అలా ఎవరు భయాలు ఆడుకున్న ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. ఇవన్నీ కూడా కంపారిజన్ అన్నమాట. ఇవన్నీ గౌటీ నోడోసిటీస్. గౌట్ వచ్చి కంచులు కంచుల కింద కట్టేస్తాయండి వేళ్ళ మీద. అది యాసిడ్ బెంజ్ ఎలాగా ఉంది. యాసిడ్ బెంజ్ అంతా కూడా యూరిన్ విపరీతమైన బ్యాడ్ స్మెల్ అండి. యూరిన్ విపరీతమైన బ్యాడ్ స్మెల్తో కీళ్ళవాతం, ఈ గౌటు, కీళ్ళన్నీ వాసిపోయి విపరీతంగా చలిపేస్తూ ఉంటే యాసిడ్ బెంజ్తో తగ్గిపోద్ది. యూరిన్ వాసన వచ్చేది, బాత్రూమ్ కాళ్ళు వెళ్తే చక్కని ఇంకోళ్ళు వెళ్ళలేరు. ఎంత నీళ్లు కొట్టినా జరా కంపు పోదు. దట్ ఈస్ యాసిడ్ బెంజ్. అదే గౌటీ నోడోసిటీస్ అంటే లెడంపాలు. లెడంపాలకి వీళ్ళకి ఏంటంటే చీలమండలో పాదానికి వస్తుంది. చల్లగా ఉంటే బాగుంటుంది, ఐస్ ముక్క పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే నొప్పిలకి ఏదైనా సరే బాడీ పెయిన్స్కి వేడి బాగుంటుంది. తలకని చర్మానికి కదా చల్లదనం కావాల్సింది. అలా కాలు పెట్టి రొమాటిజం ఆఫ్ స్మాల్ జాయింట్, ఈ వేళ్ళు అనమాట, వేళ్ళు జాయింట్స్, కాల్చికం, ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి. కానీ వండుతున్న పుట్టి అస్సలు వాసన దూరంగా వంటగది వైపుకి వెళ్ళడం, ఆ స్మెల్లకే వాంతి వచ్చేస్తుంది. అది కాల్చికం. ఇలా ముక్కు రెక్కల పక్షిలా కొట్టుకుంటాయి అనుకున్నాం కదా మనం. అది లేకపోతే ఏమంది బ్రోమియం యాంటీటార్ట్. యాంటీటార్ట్లో అలా కొట్టుకుంటే ప్రాణం పోయిందండి. వీళ్ళకి సివియర్ ఆత్మ ఉండి, ఊపిరితిత్తులు నిండా శ్లాష్మం ఉండి అది బయటికి రాదు, అలా ఉండిపోద్ది. ఉండిపోయి కొట్టుకుంటుంది. ఒకసారి కొట్టుకోవడం ఆగిపోయి ఇలా బోర్రలాగా ట్రంపెట్ అంటారు, బోర్రలాగా ఇలా పెద్దగా ఉబ్బిపోయి ఉండిపోతాయటండి. ఒక్కొక్క పావు గంటలో చనిపోతారు అనగానే. అప్పుడు యాంటీటార్ట్ వేస్తే లైఫ్ సేవ్ అవుతుంది. ఒళ్ళు చల్లబడిపోయి చల్లటి చెమట పట్టేస్తుంది, ఒళ్ళంతా తడిసి ముద్దయిపోద్ది. అవన్నీ యాంటీటాక్స్ సింటమ్స్ అనమాట. తిన్న తర్వాత మళ్ళీ వెంటనే ఆకలిస్తుంది అనేది తినాలి అయిపోయి మిడోనం సోలినం. ఆయిస్టర్స్ పీతలు తింటే పడవు, లేకపోవడం ఫస్ట్లో బ్రోమియం. ఇంకొకటి చెప్పుకోలేదు ఇక్కడ, తగలేదు మనకి. ఏంటంటే అది పగలంతా పెంచి రాత్రి నిద్రపోతాడు అనుకున్నాం కదండి, లేకపోవడం అనుకున్నాం కదా. దీనికి ఆపోజిట్ ఏంటి, పగలంతా నిద్ర రాసి తేల వాళ్ళు పేజీ 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 పిల్లలు. బాబు మాకు నిద్రలో ఉంటలేదని బాబు, ఏడు తెల్లాళ్ళు పేజీ ఏడుస్తూ ఉన్నాడు. అది జలాప అండి, జలాప. జలాప వేసాక నిద్ర అవుతాడు నైట్, లేకపోతే అంత నైట్ అంతా పేజీ, పగలు మామూలుగా ఉంటాడు. అది జలాప అండి. చాలా మంది పేరెంట్స్ అన్న బాబాయ్ వేళకి పడుకున్నాడు బాబు మేము అని చెప్తారు. కంప్లైంట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ మీకు రిఫరెన్స్ కోసం ఇస్తుంది అనమాట. రైట్ సైడ్ న్యూమోనియా, డీప్ ఫర్రోస్ ఆన్ ఫోర్ హెడ్, ఫ్యాన్ లైక్ మోషన్ ఆఫ్ ఎలియనస్ అంటే ముక్కు రెప్పలు. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం ఏంటంటే అండి, 1-2 సార్లు చదువుకుని కొద్దీ అన్ని గుర్తుంటాయి అనమాట. ఇలా లేకపోవడం అంటే ఒక సాక్షాత్కారం, ఒక విశ్వరూపం అనమాట ఇది. చేత ఇవన్నీ మనం చదువుకోవాల్సి ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ అగ్రవేషన్ ఎమ్యులేషన్ కదా, 48 అగ్రవేషను, తింటే అగ్రవేషను, ఎవరి సోలిటీలు ఎంత తక్కువ తిన్నానే, కూల్ డ్రింకులు ఎవరికి పడవు, కడుపుకి పడదు, తలనొప్పికేమో వేడి పడదు, వారం హెడ్ ఎక్, కుడిపక్క పడుకుంటేనేమో లివర్ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎమ్యులేషన్ వచ్చి బట్టలు కొంచెం లూజ్ చేసుకుంటే బాగుంటుంది. లూజింగ్ అలా వేడి వేడి తాగితే బాగుంటుంది. యూరిన్ అయితే పాస్కి అయితే నడునొప్పి తగ్గుద్ది, పెయిన్ బ్యాక్. కొంచెం చల్లగా వాతావరణం, కొంచెం వర్షం పడి చల్ల చల్లగా ఉంటే డ్యాంప్ వెదర్ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఎమ్యులేషన్. తర్వాత చిన్న చిన్న రూబ్రిక్స్ చూద్దాం మనం.
లైకోపోడియం రూబ్రిక్స్ కమనగా 10 minutes on the time. అబ్యూజివ్ చిల్డ్రన్. అబ్యూజివ్ చిల్డ్రన్ అంటే ఏంటి? తిడతా ఉంటారు పిల్లలు. లైకోపోడియం ట్యూబర్కులినం నక్సోమా కామిలా సరిపోయింది మ్యాట్రమోడ్. ఇది చూసారండి? అబ్యూజివ్లో చిల్డ్రన్ ఇన్సల్టింగ్ పేరెంట్స్. పేరెంట్స్ని తిడతారు. లైకోపోడియం ట్యూబర్కులినం ప్లాటినా నక్సోమా కామిలా కొంచెం తగ్గిందండో ఇక్కడ పేరెంట్స్ని తిట్టడం. ఇలాగా యాంటిసిపేషన్ అంటే ముందుగానే ఊహించుకొని భయపడ్డాం. ఎలిమెంట్స్ ఫ్రమ్ యాంటిసిపేషన్లో కొన్ని ఉంటాయండి. అందులో మెయిన్గా ఆర్జెంటినెటిక్. ఏదైనా ముందు జరగబోయేది ఉంటే వాళ్ళకి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. జెల్సీమా మీ రెండును ముందు జరగబోయే దాని గురించి ఎక్కువగా సిక్ అయిపోతారు. అలాగే కాంట్రడిక్షన్ అన్నది కాదంటే జబ్బు చేస్తుంది లైకోపోడియం. మరి డిక్టటోరియల్ బీయింగ్ డిసీవ్డ్ మాస్కింపబడ్డాక జబ్బు చేస్తుంది. ఎగ్రీషియా కదండి మెయిన్ లైకోపోడియం కూడా. మార్చిఫికేషన్ అంటే అవమానించబడ్డాక తేడా వస్తుంది. కోలోసిన్త్ మెయిన్ అండి. కోలోసిన్తో నొచ్చుకుంటారు బాగా మనసులో. ఎంబెక్టార్డ్ మనసులో బాధ పెట్టేసుకుంటారు. అక్కడి నుంచి ఆకలి పోతాయి, అన్ని పోతాయి, జబ్బు పడిపోతారు. ఎలిమెంట్స్ ఫ్రమ్ సెక్షువల్ ఎక్సెసెస్ ఓవర్ సెక్షువల్గా ట్యాప్సాగ్గా యాసిడ్ పాస్ చైనా లైకోపోడియం అన్ని. బులీమియా ఇది చాలా ఇంపార్టెంట్. బులీమియా అంటే ఓ పిచ్చిగా తినేయడం అండి, వెర్రి తిండి. యాంగ్జైటీగా ఉంటుంది. యాంగ్జైటీ కప్పిపుచ్చుకోవడం కోసం, యాంగ్జైటీని తప్పించుకోవడం కోసం తెగ తినేస్తా ఉంటారు. చైనాలో ఉంది, లైకోపోడియంలో ఉంది మెయిన్. మిగతా కూడా ఉన్నాయి. ఈ బులీమియాకి రెండు ఎక్కువ అండి. నువ్వు కవర్ దిస్ పైకి కౌలు చెప్తాడు, తర్వాత అక్కడికి వెళ్ళాక అలిపోయి పారిపోతాడు. లైకోపోడియం, ఓపియం, బెరటెక్ కార్ప్, అమోనియం కార్ప్, జెల్సీనియం. డిక్టటోరియల్ లైకోపోడియం మెయిన్, ఇంకేం లేదు ఇక్కడ. ఇదంతా కూడా ఆజ్ఞాపిస్తా ఉంటాడు అందరు. కానీ ఇంట్లో పులి బయట పిల్లి, అది కూడా కూడా ఉంటుంది. జరిగిపోయినట్లు తలుచుకుని బాధపడుతుంటారు. డ్వెల్స్ ఆన్ పాస్ట్ డిజగ్రీబుల్ అకరెన్సెస్. జరిగిపోయిన బాధాకరమైన విషయాలు డ్వెల్ అంటే అలాగే అదే ఆలోచించుకోండి. అట్రమ్ మెయిన్ గ్రీషియల్ అయిపోయి ఈ ఫియర్ ఎలోన్ బీయింగ్. ఒక్కడే ఉంటే భయం. ఒక్కడే ఉంటే భయం ఎలాగా లేకపోతే మనం చెప్పుకున్నప్పుడు మిగతా కూడా ఉన్నాయి. ఒక్కడే ఉంటే భయం ఇంకోటి ఉంది ఇక్కడ. ఫియర్ పీపుల్ ఆఫ్. జనాలు ఉంటే భయం మళ్ళీ లేకపోతే చాలా ఎక్కువ ఇచ్చారు మార్కెట్లో. జనాలు ఉంటే భయం అన్నది ఎక్కువ ఇచ్చారు. వీటికంటే 4 మార్కులు ఇచ్చారు. చూసారండి? ఇది ముందు చేయలేని మనం భయపడతాడు. తీరా ఆ టైం వచ్చేటప్పటికి అది చేసేయగలడు. యాంగ్జైటీ యాంటిసిపేషన్ ఫ్రమ్ ముందు జరగబోయే దాని గురించి ఆందోళన చెందుతాడు. బట్ ఏబుల్ టు కోప్ వెన్ టైం కమ్స్. సరిగ్గా టైం వచ్చేకి ఏబుల్ టు కోప్ అంటే తక్కువని ఆడు అనుకున్నట్టుగా తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే కొత్త వాళ్ళని కరుస్తాడట. ఇలా ఉన్నాయండి. డిక్టటోరియల్ పవర్ లవ్ ఆఫ్ టెరిటోరియల్ క్లైమ్. అంటే పక్కవాడు ఆస్తిపాస్తులు, పక్కవాడు ఇల్లు, గోడ అన్ని ఎదరికి కట్టేస్తాడనమాట. ఆక్రమించుకుంటాడు, స్థలాలు ఆక్రమించుకుంటా ఉంటాడు. ఇలా వీళ్ళని పెక్యులర్ మనస్తత్వాలు కొన్ని ఉన్నాయండి. ఇందులో ఏదైనా దొరికితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇందులో ఒకటి ఉందండి, చాలా బాగుంటుంది. అది హార్డ్ ఫర్ ఇన్ఫీరియర్స్. మనం అనుకున్నప్పుడు తక్కువ వాళ్ళేమో లోకుగా చూస్తాడు, ఆఫీసర్ల దగ్గర ఏమో అణుకుగా ఉంటాడు. ఇదనమాట. హార్డ్ ఫర్ ఇన్ఫీరియర్స్, కైండ్ ఫర్ సుపీరియర్స్. లెక్సెస్ లేకపోవడం ప్లాటినం వెరాటర్ ఆల్బమ్. హిపోక్రసీ అండి, కపటం ఉందండి లైకోపోడియం. మిగతా డ్రగ్గులో కానీ కపటం, హిపోక్రసీ. ఇన్సూరెన్స్ అని చూసారండి. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే నోరు కొవ్విన, అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అండి. లైకోపోడియం వెరాటర్ ఆల్బమ్ ప్లాటినం. పొద్దున్న లేచిన వెంటనే తన్నేస్తూ ఉంటాడు అనమాట. వీడు లేపుతని ఒరే స్కూల్ టైం అయిందని లేపితే ఒక్క తన్నుతాడు లైకోపోడియం. అది యూరిన్ పోసుకునే ముందు అరిచేస్తాడు. పెయిన్ అనమాట. రాళ్ళు నొప్పి, కిడ్నీలో రాళ్ళు అడ్డుకుంటాయి. లేకపోవడం బరాక్ సరస్పరలా. కొత్త వాళ్ళ దగ్గర వీడు మాట్లాడతాడు, స్ట్రేంజర్ దగ్గర. యూరిన్ ముందు అరుస్తాడు, వీపింగ్. ఇవన్నీ కూడా లైకోపోవడం మనస్తత్వం అండి. చూసారండి? లేడీస్ అంటే భయం మగవాళ్ళకి, కొంతమందికి. ఫ్రాన్ అంటే నుదుటి ముడతలు పడతారు, న్యూమోనియాలో ఓరియాట ముడతలు పడతాయి. లైకోపోవడం ఒక్కటే ఉంది. ఇది ఒకటి ఉందండి. వాళ్ళ అంకు చూస్తే నవ్వుతాడటండి. ఎందుకు నవ్వాలి అలాగా? పుట్టిన అలా నవ్వుతాడట వాళ్ళ అంకు చూస్తే. అక్కడ లైకోపోవడం పట్టుకోవచ్చు మనం. ఇవన్నీ వాళ్ళ పెక్యులారిటీస్ మీకు పెడతాం కదా ఒకసారి. అలా జరిగింది. చెస్ట్ సిమ్టమ్స్ లో నుదురు ముడతలు పడుతుంది. మనం అనుకున్నాక న్యూమోనియాలను. లైకోపోవడం సింగిల్. ఇంకొకటి ఉందండి, దొంగ సంతకాలు పెట్టేస్తాడండి వీడు. ఈ దగ్గర సిగ్నేచర్స్ పెట్టడం మంచి ఎక్స్పర్ట్ వీడు. ఎక్కడికైనా తీసుకెళ్తే ఆ సంతకం ఈ ముందు పేజీ చూస్తాడు, లాస్ట్ ఇయర్ పెట్టింది. అలా ఒక్కసారి చూసి
సంతకం పెట్టేస్తాడు, అంతే సేమ్ అలాగా. కానీ లోపల ఏమి ఉండదండి, ఈజీగా తీసుకుంటాడు. అది లైకోపోడియం అనమాట. నా చిన్నతనంలో ఎవరో ఒక ఉండేవాళ్ళండి, దొంగ సంతకం కావాల్సినప్పుడల్లా అతను తీసుకెళ్ళేవారు. అతను ఏం చేసేవాడంటే ముందు సంవత్సరానికి ఇలా తిరిగేసేవాడు, బ్యాక్ పేజ్ ఇట్లా ముందేడు పెట్టింది ఉంటుంది కదా అతను, తర్వాత అతను పెట్టేసేవాడు అంతే. సేమ్ అలాగే. అది కూడా ఒక రూబ్రిక్ అండి, ఇక్కడ ఉంటుంది అది. ఇవన్నీ మామూలుగా మనం ముందు అనుకునే ఇంకో జా డ్రాప్, సుపారు మగతుంటే జా డ్రాపింగ్, దవడ జారిపోద్ది. మగతతోటి ద్రవ జారిపోద్ది, సీరియస్ కేసులు అనమాట. అడ్వాన్స్ న్యూమోనియా ఇలాంటి కేసులో లేకపోవడం, ఓపియం సల్ఫర్. 4 గంటలకు గ్యాస్, 14 అవర్స్ అంటే 4ంటికి, 16 అవర్స్ అంటే 4ంటికి, 4ంటికి గ్యాస్ ఫార్మేషన్, 4 to 8 అగ్రేషన్ కదా. కిడ్నీ స్టోన్స్ రైట్, కిడ్నీలో రాళ్ళు కుడిపక్క, ఓన్లీ లేకపోవడం. చూసాడు పాస్ పోసుకుంటున్నప్పుడు నొప్పి, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల లేకపోవడం. దానిలో నుంచి ఎలక్షన్స్ సరిగ్గా లేవనుకోండి లేకపోవడం. చెప్పాం కదా, భార్య దగ్గర నపుంసకత్వం ఇతనికి, బయట బాగానే ఉంటాడు. ఎలక్షన్స్ వాంటింగ్ విత్ హిజ్ వైఫ్, ఓన్లీ లేకపోవడం. అండ్ స్పెషల్ డిలేడ్ ఫస్ట్ మెన్సెస్ అండి, మిచ్యూర్ ఎవరు అమ్మాయిలు, విత్ అన్డెవలప్డ్ మమ్మీ, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు, పెయిన్ రైట్ ఓవరీ, పీసీఓడి అనుకున్నాం కదా, రైట్ సైడ్ నొప్పి. సరే, షుగర్ పేషెంట్కి ఫీట్ గ్యాంగ్రీన్ అయిపోద్దటండి, గ్యాంగ్రీన్ ఫీట్ డయాబెటిక్ లైకోపోడియం. గ్యాస్ ఫార్మేషన్ తోటి, ఇండైజేషన్ తోటి జుట్లు వెళ్ళిపోతూ ఉంటుంది లైకోపోడియం. సింగిల్ క్యాన్సర్ అలాగా అన్నింటిలోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులోకి కూడా వెళ్ళిపోతుంది, మెటాస్టాసిస్. సెకండరీస్ ఫార్మ్ అయిపోయి అంటారు, సెకండరీస్ ఊపిరితిత్తుల్లో ఫార్మ్ అవుతాయి, అది లేకపోవడం. డెవలప్మెంట్ అరెస్టెడ్, మజిల్స్ డెవలప్మెంట్ ఉండదు. ఇదో రకం ఫుడ్ ఎవర్షన్. ఎప్పుడండి, అంటిల్ హీ టేస్ట్ ఇట్, దానికి ఇది రావనేస్తారు. ముందు మాత్రం ఏమి తినబుద్ధి లేదు, కొంచెం నాలుగుకెలా పాముకున్నాడు అనుకోండి, గుడ్లోకి అందుకుంటుంది అక్క. అదేనమాట, ఇదంతా లేకపోవడం అండి. శాంగునేరియా, ఇక్కడ ఒక చిన్న మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలండి. పారిస్ నొప్పులు శాంగునేరియాతో తగ్గుతాయండి కుడిపక్క వస్తేనే, అలాగే ఎడం పక్క వచ్చే స్పైజీరియాతో తగ్గుతాయండి పారిస్ నొప్పులు. శాంగునేరియాతో తగ్గాక వదిలేసామనుకోండి, ఫాస్ఫరస్ లైకోపోడియం లాంటి మందులు వేయకుండా వదిలేస్తే, అంటే ఇది శాంగునేరియా అంత డీప్ కాదు, కానీ పారిస్ నొప్పిని తగ్గించింది, కుడిపక్క పారిస్ నొప్పిని తగ్గించాక ఫాస్ఫరస్ కానీ లైకోపోడియం కానీ పడాలి, పడకపోతే టీబీలోకి దింపేస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ హెడేక్ స్పైజీలియా ఎలాంటితో తగ్గాక లెక్సిస్ కానీ నాట్రమూర్ కానీ పడాలి, క్రానిక్ డ్రగ్, లేకపోతే పెరాలసిస్లోకి దింపేస్తుంది. ఆ జాగ్రత్త డాక్టర్కి తెలిసి ఉండాలి, పేషెంట్ తెలియదు కదా మరి, డాక్టర్ అవేర్గా ఉండాలి అన్నిటి వేట్లా. స్పైజీలియాతో తలనొప్పి తగ్గాక, అమ్మాయి నాకు 4 రోజుల పాటు ఏమీ నొప్పి లేదని బాబు, బతికాను అన్నప్పుడు నాట్రమూర్ వేయాలి. అలాగే లెక్సిస్, క్యాండిడేట్ లెక్సిస్ అయితే లెక్సిస్ వేయాలి. అలా కుడిపక్క శాంగునేరియా, రైట్ సైడ్ డయాబెటిక్, పారిస్ నొప్పి తగ్గాక ఫాస్ఫరస్, అలాగే లైకోపోడియం. వాళ్ళ దేనికి థిసిస్ అంటే టీబీలోకి దింపేస్తుంది. ఏంటి, ఫాస్ఫరస్ పడకపోతే, కాన్స్టిట్యూషన్ ఇప్పుడు పడకపోతే. అది చాలా కాషన్ అనమాట. నుంచి లాస్ట్లో పేరా కింద నేను పెట్టాను, ఇది పేరా. ఇదంతా వేరే కంట్లో వేరే చోట చెప్పింది అనమాట, చాలా ఇంపార్టెంట్. అంటే 9:30 అయింది, అంతా పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ.